ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. హరే కృష్ణ. భక్తులందరికీ గౌరీ పూర్ణిమ ముందస్తు శుభాకాంక్షలు. సో మనం ఈ యొక్క చైతన్య లీల సిరీస్లో మధ్య లీల సిరీస్లో భాగంగా ఈరోజు రెండో రోజు. సో నిన్నటి క్లాస్లో మనము ఈ చైతన్య చరితామృతం మరియు చైతన్య భాగవతం వాటి యొక్క సంబంధము మరియు వృందావన్ దాస్ ఠాకూర్ మరియు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారిద్దరి మధ్య సంబంధము మనం చూసాము. మరియు ఏ విధంగా చైతన్య చరితామృతం ప్రత్యేకమైనది కూడా మనం చూడడం జరిగింది. చైతన్య చరితామృతం భక్తి సిద్ధాంత శాస్త్రి ఠాకూర్ చెప్పినట్టుగా ఇట్ ఇస్ వన్ బుక్. మన గౌడ్య వైష్ణవుల్ని మన సిద్ధాంతం, మనం ఇస్కాన్లో ఏమైతే సిద్ధాంతం మాట్లాడుతూ ఉంటామో ఆ సిద్ధాంతంలో ప్రతి ఒక్క విషయం కూడా మనకు కావాలనుకుంటే చైతన్య చరితామృతంలో దొరుకుతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్గా మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క గుర్తింపు శ్రీ చైతన్య చరితామృతం. అండ్ లాస్ట్ టైం క్లాస్లో చెప్పాను నేను, చైతన్య చరితామృతం అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫిలాసాఫికల్, చాలా చాలా శాస్త్రీయంగా ఉంటుంది. సేమ్ టైం ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్, మరియు ఎంతో మధురం. సో ఈ రెండు కాంబినేషన్స్ అనేవి మామూలుగా ఏ శాస్త్రంలో కూడా ఈ రెండు ఎలిమెంట్స్ అనేది యాక్చువల్గా పోలరైజింగ్ ఎలిమెంట్స్. మనకు కొన్ని పురాణాలు ఉంటాయి, అవి భగవంతుని యొక్క దివ్య కథలు, దివ్య లీలలు వివరిస్తూ ఉంటాయి. అండ్ కొన్ని శాస్త్రాలు ఉంటాయి, ఉపనిషత్తులు లాంటివి, అవి సిద్ధాంతాన్ని చాలా పోసగుచ్చినట్టు చెప్తూ ఉంటాయి. కానీ ఇంత అద్భుతమైన సిద్ధాంతము, చాలా లోతైన సిద్ధాంతము, మరియు ఎంతో లోతైన ఆ బంధాలు, సంబంధాలు, ఆ యొక్క అనుబంధాలు, ఆ ఎమోషన్స్ను, ఆ స్వీట్నెస్, ఆ మాధుర్యం, ఈ రెండు కలగలిసిన శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది శ్రీ చైతన్య చరితామృతం. అండ్ ఈరోజు మన క్లాస్లో, ఈరోజు మనం చెప్పుకోబోతున్న డిస్కషన్లో యాక్చువల్గా మనము వీటి పరిచయం మనము చూస్తాం. మనము టుడే విల్ సీ సమ్ గ్లింప్స్ ఆ యొక్క చైతన్య చరితామృతంలో ఆ మాధుర్యం అని చెప్తున్నాను కదా, ఆ మాధుర్యాన్ని మనకి ఈరోజు మనకి పరిచయం కాబోతుంది. రైట్. సో అగైన్ నేను శ్రీ గౌర్నితాయ్, శ్రీ రాధా శ్యామ్ సుందర్ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు క్లాస్ ప్రారంభించబోతున్నాను. హరే కృష్ణ. సో మనము నిన్న క్లాసులో చెప్పుకున్నట్టుగా చైతన్య చరితామృతంలో మొదటి అధ్యాయము మధ్యలీల మొత్తము సంగ్రహణ, సమ్మరీ స్టడీ. రైట్. మరియు రెండవ అధ్యాయం ఏంటి, అంత్యలీల యొక్క సమ్మరీ స్టడీ. నేను క్లాస్లో కొంచెం జస్ట్ 2-3 మినిట్స్ చెప్పాను నేను. మహాప్రభు అంత్యలీలలో ఎలా ఉంటారంటే అగైన్ 24 years అని చెప్పాము మనం. అది 18 ఏళ్ళు. ఆ 18 ఏళ్ళలో కూడా మొదటి 6 సంవత్సరాలు మహాప్రభు తన భక్తులతో వివిధ ప్రేమ కార్యకలాపాల్లో ఉంటారు. కానీ ఆ చివరి 12 సంవత్సరాలు మాత్రం శ్రీ చైతన్య మహాప్రభు సంపూర్ణంగా తన రూమ్కే పరిమితమై ఉండి శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుడి యొక్క విరహంలో బృందావనంలో ఉంటూ ఎలాంటి భావాలు ఆస్వాదించారో, మరియు ఆవిడ యొక్క
మనోభావం, ఆ స్థితి, వాటన్నిటిని కూడా శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా వాటిని ఆస్వాదిస్తూ ఉంటారనమాట. నేను చెప్పాను అసలు ఏ విధంగా ఉద్ధవుడు బృందావనంలో వెళ్ళినప్పుడు, భగవంతుని యొక్క సందేశాన్ని తీసుకొని బృందావనంలో వెళ్ళినప్పుడు అక్కడ వ్రజగోపికలు పరిస్థితి ఎలా ఉండేది అది చూసి ఉద్ధవుడు ఆశ్చర్యపోతాడనమాట. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క విధంగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ అతని యొక్క విరహ వేదంలో ఒక్కొక్క విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. శ్రీమతి రాధారాణి అక్కడ ఉన్న ఒక తుమ్మెత్తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అంటే కృష్ణుడి గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. కృష్ణుడి యొక్క తలుచుకున్నప్పుడు వెంటనే వాడి శరీరం వేడెక్కిపోతుంది, ఒకసారి ఆనందం వస్తుంది, ఒకసారి కోపం వస్తుంది, ఒక సైడ్ ఆ విరహవేదంతో గుండె లక్షల కోట్ల ముక్కలైపోతూ ఉంటుంది. సో అన్ని రకాల భావనలు, అన్ని రకాల వేదనలు ఒకేసారి ఒక సునామీలా వచ్చి పడినప్పుడు వారి యొక్క మనసు ఎలా తట్టుకుంటుంది. సో అలాంటి రకరకమైన సెంటిమెంట్స్ అనమాట. అది మనకి థియరిటికల్గానే కానీ వాస్తవంగా మనకు అటు అనుభవం లేదు మనకు అలాంటిది. సో దే హ్యావ్ డీప్ ఎమోషన్స్ అనమాట. అంటే బాహ్యంగా చూస్తే వాళ్ళు బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, కానీ వాస్తవంగా అది అదొక అద్భుతమైన భావన. అది దాన్నే విప్రలంబ అంటారనమాట. అండ్ భగవంతుడు ఈ విషయాన్ని ముందే గోపికలు చెప్పున్నాడు. రాసలీల సమయంలో భగవంతుడు నృత్యం మధ్యలో అదృశ్యమైపోతాడు అనమాట. గోపికలు కృష్ణుడిని వెతుకుతూ గోపీ గీతం పాడుతూ ఉంటారు. చివరికి ఫైనల్గా వాళ్ళు ఇంకా కృష్ణుడి యొక్క విరహంలో వాళ్ళు ఇంకా బతకలేము అనే స్థాయికి చేరుకున్నప్పుడు అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. అక్కడ తర్వాత వారి మధ్య సంవాదం నడుస్తూ ఉంటుంది. ఫైనల్గా భగవంతుడు ఏం చెప్తాడంటే, నేను ఎందుకు మీ నుంచి దూరం అయ్యానని చెప్పి, ఎందుకంటే మీకు ఆ యొక్క ఒకసారి భగవంతుడితో ఆ రుచిని ఆస్వాదించిన తర్వాత అది సంభోగం, తర్వాత భగవంతుడు దూరం అయినా సరే అప్పుడు ఆ యొక్క భావన కొన్ని కోట్ల రెట్ల ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని చెప్పి దానే విప్రలంబ అంటారు. అది భగవంతుడి పట్ల మనకున్న ఆసక్తిని ఇంకా పెంచుతుంది అని చెప్తారనమాట భగవంతుడు. సో దట్ ఈస్ కాల్డ్ విప్రలంబ. దాన్ని భగవంతుడు రాసలీల రాస మహాపంచాధ్యాయంలోనే భగవంతుడు దాని గురించి చెప్తారు. అండ్ అదే భావనని గోపికాశ్రీలు అందరూ కూడా బృందావనంలో కృష్ణుడు ద్వారక వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ వేదన అనుభవిస్తూ ఉంటారు. అండ్ దాన్ని ఉద్ధవుడు చూసినప్పుడు ఉద్ధవుడు అంటే మనకేమనిపిస్తుంది, వాళ్ళు బాధలో ఉన్నారనిపిస్తుంది గోపికా స్త్రీలు. సో ఉద్ధవుడు ఆ రకంగా వాళ్ళని చూసినప్పుడు బాధపడాలి, కానీ ఉద్ధవుడు బాధపడ్డా లేదు, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అంతేకాకుండా ఇంతటి గొప్ప భక్తి నాలో ఎప్పుడు వస్తుంది, భగవంతుని పట్ల ఇలాంటి ఫీలింగ్స్ నాలో ఎప్పుడు జాగృతం అవుతాయి, ఇది కేవలము ఈ గోపికా స్త్రీల యొక్క ఆశీర్వాదంతోనే అవుతుంది. కానీ వాళ్ళ యొక్క చరణధూళి నా తల మీద అడిగితే వాళ్ళు ఇస్తారా? వాళ్ళు సాధారణ అంటే వాళ్ళు తమను తాము సాధారణ ఒక పల్లెటూరి ఆడపిల్లల కంటే విలేజ్ కౌహెడ్ గర్ల్స్. సో అందుకనే ఉద్ధవుడు అడిగితే వాళ్ళు ఇంకా సిగ్గుపడతారనమాట. అందుకే ఉద్ధవుడు ఏమని కోరుకుంటాడు, నేను ఇదే బృందావనంలో ఒక చిన్న గుల్మలత అంటే ఒక చిన్న ఒక గుల్మలత అంటే ఇట్స్ జస్ట్ లైక్ గ్రాస్, సింపుల్ అనుకుంటా, ఒక చిన్న గడ్డి పోచలా అవ్వాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే తద్వారా గోపికా స్త్రీలు నా గడ్డి మీద నడుస్తూ ఉన్నప్పుడు వారి అరిపాదం ఆ గడ్డి మీద అంటే నా తల మీద తగిలి వారి చరణధూళి నా తల మీద పడుతుంది. ఆ విధంగానైనా సరే వారికి కృష్ణుడి పట్ల ఉన్న ఆసక్తి, అటాచ్మెంట్, వారి భక్తి భావంలో నాకు ఇసుమంతైనా వస్తుంది అని చెప్పి ఉద్ధవుడు ఫీల్ అవుతాడు. వాస్తవంగా ఉద్ధవుడి యొక్క పరిస్థితి ఏంటి, ద్వారకలో కృష్ణుడి యొక్క భక్తులు అందరిలోకి ఉద్ధవుడు నెంబర్ 1 భక్తుడు. అలాంటి ఉద్ధవుడు బృందావనం వెళ్ళినప్పుడు ఉద్ధవుడికి ఏమనిపిస్తుంది, అక్కడ వీళ్ళకున్న భక్తులు నాకు 1% కూడా లేదు, నాకు సముద్రంలో నీటి చుక్కంత అని చెప్పి. సో అండ్ హీ వాజ్ డిజైరింగ్ ఇట్. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, గోపికా స్త్రీలు వాస్తవంగా ఒక రకంగా వాళ్ళ బాధలో అని అనిపిస్తుంది. కృష్ణుడు ఎందుకు వాళ్ళని అంత బాధలో పెట్టేశాడు, ఎందుకు దూరం అయిపోయాడు నాకు అనిపించేది అప్పట్లో మొదట్లో. అరే కృష్ణుడు 16,000 మంది భార్యలతో ప్రతిరోజు గడిపేవాడు, అంటే ఒకే ఒక కృష్ణుడు 16,108 మంది కింద విడిపోయేవాడు. అంటే వాటిని తెలుగులో ఎగ్జాక్ట్ పదం ఏమంటారు, విస్తరించేవాడు భగవంతుడు. తన యొక్క రాజ్యసభ దాన్ని ఏమంటారు, సుధర్మ సభ అంటారనమాట. భగవంతుడి యొక్క అసెంబ్లీ, ఆ సుధర్మ సభలో ఉన్నప్పుడు ఒక్కడ కృష్ణుడు. కానీ తిరిగి సాయంత్రం అయినప్పుడు భగవంతుడు తన ఇంటికి వెళ్ళినప్పుడు 16,108 కృష్ణుడిగా విస్తరించి ఒక్కొక్క అంతపురంలో విడివిడిగా భగవంతుడు వెళ్ళేవాడు. అలాగ 16,108 కృష్ణుడిగా విస్తరించినప్పుడు 109వ కృష్ణుడికి విస్తరించలేడా, విస్తరించి బృందావనంలో ఉండొచ్చు కదా. అలా అని నాకు అనిపించింది. అంటే మరి మా ఐఐటీ బ్రెయిన్స్ కదా, మాకు అలాగే మా బుర్రలు అలాగే పనిచేస్తాయి అనమాట. సో ఎందుకు ఇలా కృష్ణుడు చేయలేడని చెప్పి. సో ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ కెనాట్ బి అండర్స్టూడ్ బై లాజిక్. భగవంతునికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం లాజికల్గా తెలుసుకోలేము. కానీ
ఎసెన్షియల్గా మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, కృష్ణుడు ఒకటి వృందావనం పరిత్యజ్య పదం ఏకం న గచ్చతి. భగవంతుడు ఎప్పుడూ యాక్చువల్గా వృందావనం విడిచిపెట్టి వెళ్ళలేదు, అసలు ఉన్నారు కానీ ఒక రకంగా అప్రకటిత లీలలు అనమాట, వారికి కనిపించలేదు. ఆ విధంగా వారి పట్ల భగవంతుడు వారి యొక్క ఎమోషన్స్ ఇంకా పెంచాడు. అది నిజంగా అది వారి పట్ల గోపికల పట్ల ఆశీర్వాదం కాబట్టే ఉద్ధవుడు ఆ పరిస్థితిని కోరుకుంటున్నాడు, నాకు ఇలాంటి పరిస్థితి ఉండాలని చెప్పి. సో కానీ బాహ్యంగా చూస్తే అది ఒక బాధలు అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నానంటే, సిమిలర్గా శ్రీ చైతన్య మహాప్రభు అంత్యలీల మనం చూసినట్లయితే భగవంతుడు ఏడుస్తూ ఉంటాడు, ఆ రూమ్లో బయటికి రాడు, రాత్రంతా నిద్రపోరు భగవంతుడు, కంటిన్యూస్లీ గోడకు తలకేసి కొట్టుకుంటూ ఉంటారు, కళ్ళ నీళ్ళుగా కాడుతూ ఉంటాయి. పక్కన స్వరూప్ దామోదర్, రామానందరాయ్. అంటే ఒక రకంగా బాహ్యంగా మనం అర్థం చేసుకోలేము, ఒక రకంగా పిచ్చితనంగా ఒక రకంగా పై ఉంటుంది. కానీ వాస్తవంగా ఏంటి, భగవంతుడు ఏంటి ఆ యొక్క డీప్ ఎమోషన్స్ని భగవంతుడు ఆస్వాదిస్తున్నారు అనమాట. ఆ డీప్ ఎమోషన్ భగవంతుడు ఆస్వాదిస్తున్నారు. ఈ సెక్షన్ అంత్యలీలలో ఉంటుంది, లాస్ట్ 12 అధ్యాయాలు. దాన్ని 2వ అధ్యాయం కింద కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఒక 70-80 శ్లోకాస్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. రైట్. సో నౌ సెకండ్ చాప్టర్ ఇస్ కంప్లీట్. సో ఇప్పుడు మనము థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేస్తాము. అండ్ నిన్న క్లాస్లో నేను చెప్పినట్టుగా వాస్తవంగా ఆదిలీల ఎక్కడైతే ఆదిలీల ముగుస్తుందో మధ్యలీల 3వ అధ్యాయం నుంచి ఆదిలీల నెక్స్ట్ కంటిన్యూషన్ మధ్యలో 3వ అధ్యాయం నుంచి ప్రారంభం అవుతుంది. సో ఆదిలీల ఎక్కడ ముగుస్తుంది, శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుంటారు. మాఘమాసం సంక్రాంతి, సింపుల్ చెప్పండి, సంక్రాంతి రోజు నాడు మహాప్రభు సన్యాసం తీసుకొని, రైట్, మహాప్రభు ఏమని నిర్ణయించుకుంటారు, నేను వృందావన్ వెళ్తానని నిర్ణయించుకుంటారనమాట. అక్కడికి మహాప్రభు వారి యొక్క అంతరంగిక పార్షదులు నిత్యానంద ప్రభు, చంద్రశేఖర, ముకుంద అందరూ వచ్చేస్తారనమాట. ముకుంద ఠాకూర్ అందరూ వచ్చేస్తారు. సో మహాప్రభు వాళ్ళతో పాటు వృందావన్ వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు. అలా వృందావన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఈజ్ కంటిన్యూస్ చాంటింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక శ్లోకం అనమాట. ఎందుకంటే ఈ శ్లోకము ప్రతి సన్యాసి కూడా సన్యాసి దీక్షప్పుడు ఈ శ్లోకాన్ని వల్ల వేస్తారనమాట. అంటే ఇస్కాన్లో కూడా బ్రహ్మచారులు ఏదో సన్యాసం తీసుకుంటారు కదా, ఆ టైంలో ఈ శ్లోకం చెప్తారు. ఈ శ్లోకము వాస్తవంగా భాగవతంలో 11వ స్కందంలో అవంతి బ్రాహ్మణ అనే సెక్షన్లో వస్తుందన్నమాట. అవంతి బ్రాహ్మణుడు కూడా సన్యాసం తీసుకున్నప్పుడు ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకాన్ని మహాప్రభు ఎంతో ఇష్టపడతారనమాట. సో మహాప్రభు కూడా అదే శ్లోకాన్ని రిపీట్ చేస్తారు. ఆ శ్లోకం ఏంటంటే, ఏతాం చ ఆస్థాయ పరాత్మనిష్టం ఆద్యాసితం పూర్వతమైర్మహర్షిభి అహం తరిష్యామి దురంత పారం తమో ముకుందాంగ్రిని సేవ ఏవ. సో ఏమంటారంటే, ఏతాం స ఆస్థాయ పరాత్మనిష్టం, ఫస్ట్ ఏంటంటే అహం తరిష్యామి దురంత పారో తమో ముకుందాంగిరి నిసేవ ఏవ అని చెప్పి. అంటే అవంతి బ్రాహ్మణ్ ఎప్పుడైతే సన్యాసం తీసుకుంటాడో చాలా ధైర్యంగా చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, ఎస్ నేను ఇప్పుడు అహం తరిష్యామి, అంటే తరిష్యామి దురంత పారం, ఎంతో కష్టమైన ఈ యొక్క దురంత పారం ఏంట కష్టమైన అదొక దట్ ఈస్ అ హర్డిల్ని ఏమంటారు తెలుగులోని, అదొక మధ్యలో ఒక హర్డిల్ వాట్ ఎవర్. సో ఆ హర్డిల్ నేను దాటేస్తాను. దురంత పార అంటే హర్డిల్ అనమాట. మన కొన్నిసార్లు పరిగెడుతుంటారు, మధ్యలో పోల్స్ వస్తాయి, పోల్ని దాటుకుంటూ వెళ్తారు కదా, అలాంటి దాటుతాను నేను. దాన్ని దేంతో పోతే భవసాగరం, అంటే నేను ఈ భవసాగరాన్ని దాటేస్తాను, అతి సునాయాసంగా దాటేస్తాను. ఎలా దాటేస్తాను, తమో ముకుందాంగ్రి నిసేవ ఏవ అని చెప్పి. నేను భగవంతుని యొక్క ముకుందాంగ్రి అంటే ముకుంద, భగవంతుని ఇంకొక పేరు ముకుంద. ముకుంద అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు అనమాట భగవంతుడు. సో భగవంతుని యొక్క చరణ పాదాల పట్ల సంపూర్ణంగా ఫిక్స్ అయ్యి నేను ఈ యొక్క భవసాగరాన్ని దాటగలుగుతాను అని చెప్పి, రైట్. అండ్ అవంతి బ్రాహ్మణుడు ఏతాంచ ఆస్థాయ పరాత్మనిష్టం. అండ్ ఈ మార్గం అంటే ఏంటి, సన్యాస మార్గం. ఇది నా యొక్క పూర్వీక ఆచార్యులు కూడా దీన్నే పాటించి వారు భగవంతుని శరణం తీసుకున్నారు. ఆ మార్గంలో నేను కూడా పాటించి నేను కూడా ఈ భవసాగరాన్ని దాటుతాను అని చెప్పి అవంతి బ్రాహ్మణ ఒక శ్లోకంలో చెప్తారనమాట భాగవతంలో. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు అదే శ్లోకాన్ని వల్లవేస్తారు. ఆయన సన్యాసం తీసుకుని వెళ్తుంటారు.
వెళ్తూ ఫస్ట్ ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అంటే దట్ మీన్స్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సన్యాస్. సన్యాసం యొక్క గొప్పతనం ఇది. సన్యాసం యొక్క గొప్పతనం అంటే ఏంటంటే ఎవరైతే సన్యాసం తీసుకుంటారో నెక్స్ట్ శ్లోకంలో మహాప్రభు అర్థం చెప్తారనమాట. పరాత్మ నిష్ఠా మాత్ర వేషధారణ ముకుంద సేవాయ హయ సంసార తారణ. ముకుంద సేవాయ హయ సంసార తారణ. సంసార తారణ అంటే సేమ్ థింగ్. ఇందాక శ్లోకం అహం తరిష్యామి దురంత పారో అన్నారు, అక్కడ ఇక్కడ సంసార తారణ అన్నారు. అంటే నేను భవసాగరాన్ని దాటగలుగుతాను, భవసాగరాన్ని దాటగలుగుతాను చెప్పి. ఎలా దాటగలుగుతాడంట? ఎలా దాటగలుగుతాడు? నేను ఇలాగ సన్యాసం తీసుకోవడం ద్వారా భగవంతుని యొక్క చరణ పాదాలని సంపూర్ణంగా ఆశ్రయం తీసుకోవడం ద్వారా నేను ఈ భవసాగరాన్ని దాటేస్తాను. నా పూర్వీకులు కూడా అలాగే దాటగలిగారు, నేను దాటగలుగుతాను అని చెప్పి. సో ఇక్కడ ఈ 2 శ్లోకాలు ఇక్కడ శ్రీల భక్తి సిద్ధాంత శాస్త్రి ఠాకూర్ వండర్ఫుల్ పర్పోర్ట్ ఇస్తారనమాట. ఏమంటారంటే చూడండి ఇక్కడ దగ్గర పరాత్మ నిష్ఠ మాత్ర వేషధారణ అని చెప్పి. సో సన్యాసం అంటే కేవలము వేషధారణ మార్చడం మాత్రమే కాదు అని చెప్పి. అంటే అరుణ వస్త్రం అంటే కాషాయ వస్త్రాలు వేసుకోవడము, లేకపోతే పులి చర్మం, లేకపోతే జింక చర్మం వేసుకోవడము, లేకపోతే శిరోముండనం గావించడము, ఇవన్నీ కూడా సన్యాసంలో భాగమే ఒక రకంగా చెప్పాలంటే, ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్స్ అనమాట. కానీ వాస్తవంగా సన్యాసం అనే దానికి వీటికి యాక్చువల్గా సంబంధం లేదు అని చెప్పి. సో వైష్ణవ సన్యాసి అంటే ఏంటి చెప్పండి? వైష్ణవ సన్యాసి అంటే ఎవరైతే ఆ యొక్క మెటీరియల్ డిటాచ్మెంట్, భౌతిక విషయాల పట్ల సంపూర్ణంగా డిటాచ్మెంట్ అయ్యి భగవంతుని పట్ల ఆసక్తి ఉంటాడు, అతడు వైష్ణవ సన్యాసి. అండ్ ముఖ్యంగా ప్రభుపాద రాస్తారు, హీ ఎంగేజెస్ తన్ మన్ ధన్ ఇన్ ఓన్లీ 2 things. తన్ అంటే శరీరం, తనువు, మన్ అంటే మనస్సు, ధన్ అంటే నీ యొక్క సంపద. నీ యొక్క తనువు, నీ మనస్సు, నీ సంపద, ఈ 3 ఎవరైతే సంపూర్ణంగా రెండు విషయాల కోసం, ఏంటది? హౌ టు సర్వ్ కృష్ణ, హౌ టు ప్లీజ్ కృష్ణ. భగవంతునికి ఎలా సేవ చేయాలి, భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఈ 2 విషయాల కోసం ఎవరైతే సంపూర్ణంగా ఈ 3 సమర్పిస్తాడో అతడు నిజమైన సన్యాసి అని చెప్పి చెప్తారనమాట. రైట్. సో 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 సరస్వతి ఠాకూర్ ఏం చెప్తారంటే, ఈవెన్ ఇఫ్ యూర్ ఎ గృహస్థ, ఒక వ్యక్తి వాస్తవంగా అతను గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, గృహస్థాశ్రమంలో ఉన్నా సరే తన యొక్క తనువు, మనస్సు, సంపద ఈ 3 కూడా నిరంతరం 24/7 అతను భగవంతుడి సంబంధించిన 2 విషయాలు, ఏంటది? హౌ టు సర్వ్ కృష్ణ, హౌ టు ప్లీజ్ కృష్ణ. భగవంతుని ఎలా సేవించడము, భగవంతుని ప్రసన్నం చేసుకోవడం, ఈ 2 కోసం ఎవరైతే తన యొక్క తనువు, మనస్సు, సంపద 24 గంటలు భగవంతు సేవలో వినియోగిస్తారో ఆ వ్యక్తి నిజమైన సన్యాసి. అంతేగాని వాస్తవంగా బాహ్యంగా మారినంత మాత్రాన నాట్ నెసెసరీలీ సన్యాసి అని చెప్పి సరస్వతి ఠాకూర్ చెప్తారు. రైట్. యా. సో అగైన్ ప్రభుపాద చెప్తారనమాట, డజంట్ డిపెండ్ ఆన్ ద డ్రెస్. శరీరం ఆ యొక్క వస్త్రాలు మారినంత మాత్రానే కాదు, కానీ డిటర్మినేషన్, ఆ యొక్క చిత్తశుద్ధి, ఆ యొక్క సంకల్పం ముకుందరు సేవ చేసుకోవడం అనమాట. అండ్ హౌ మచ్ వీఆర్ సీరియస్ అని చెప్పి. సో భక్తి సిద్ధాంత శాస్త్రి ఠాకూర్ కూడా భాష్యంలో అదే చెప్తారు, ప్రభుపాద దాన్ని ప్రస్తుతిస్తారనమాట. సో ఇక్కడ మహాప్రభు అంటే బాహ్యంగా కూడా సన్యాసం తీసుకున్నారు, కాషాయ వస్త్రం ధరించారు, శిరోముండనం గావించారు. ఎందుకు సన్యాసం తీసుకున్నారు? ఎందుకు అంటే మిగతా అన్ని బాధ్యతల నుంచి సంపూర్ణంగా విముక్తుడు అయ్యి ఆ యొక్క మొత్తము అంటే ఆ యొక్క విముక్తుడు అవ్వడం వల్ల మిగిలిన సమయాన్ని, ఆ శక్తిని తన్ మన్ ధన్, ప్రతి ఒక్కరికి ఆ తన్ మన్ ధన్ అనేది ఏంటది? తనువు, మనస్సు, సంపద, అది అవి మిగతా బాధ్యతలకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి సన్యాసం తీసుకున్నాడంటే ఏకైక కారణం ఏంటి? వాటన్నిటిని కూడా సంపూర్ణంగా వన్ పర్పస్గా ఉపయోగించాలి. ఏంటి ఆ పర్పస్ అంటే? భగవంతుడి సేవలో. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్రహ్మచారి కానీ ఒక సన్యాసి కానీ. దిస్ ఈస్ ద అండర్లైన్ ప్రిన్సిపల్. రఘునాథదాస్ గోస్వామి కూడా గొప్ప డివోటీనే, వాళ్ళ తల్లిదండ్రులు డివోటీస్నే. అయినా సరే ఎందుకంటే సన్యాసం తీసుకోవాలనుకున్నాడు? ఎందుకంటే 100% రైట్, నేను సంపూర్ణంగా భగవంతుడి సేవలోనే ఉండాలనుకుంటున్నారు అని చెప్పి. రైట్. సో దట్ ఈస్ ద రీజన్ పీపుల్ టేక్ సన్యాస్. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ కొంత వ్యక్తి గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, గృహస్థాశ్రమంలో ఉన్నా సరే భక్తి వినోద్ ఠాకూర్ ఒక రకంగా గృహస్థ, కానీ సన్యాసి కన్నా కూడా గొప్పనే. స్వయంగా గౌర్ కిషోర్ బాబాజీ మహారాజ్, బాబాజీ చాలా గొప్ప వ్యక్తి గౌర్ కిషోర్ బాబాజీ, అంటే భక్తి సిద్ధాంత శాస్త్రి ఠాకూర్ వారి యొక్క గురువు. కానీ ఆయన కూడా భక్తి వినోద్ ఠాకూర్ ఇంటికి వచ్చినప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ నమస్కారం చేసేవాళ్ళు. చాలామంది సన్యాసులు కూడా భక్తి వినోద్ ఠాకూర్ నమస్కారం చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన తెల్ల బట్టల్లో ఉన్న సన్యాసం, ఆయన
ఎందుకంటే తన యొక్క తనువు, మనస్సు, సంపద మొత్తం కూడా భగవంతుడి సేవకే వినియోగించేవాడు కాబట్టి. సో ఇట్ ఈస్ ద స్పిరిట్, ఇట్ ఈస్ ద యాటిట్యూడ్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్. అండ్ వ్యవసాయాత్మిక బుద్ధి, భగవద్గీతలో అదే చెప్తారనమాట. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అని చెప్పి, ఎవరైతే సీరియస్గా ఉంటారో వారి యొక్క ఫోకస్ మొత్తం ఒక్కదాని మీద ఉంటుందన్నమాట. ఆ ఒక్కటి ఏంటది, నేను ఈ జన్మలోనే భగవంతుని చేరుకోవాలి, నా ప్రతి నిమిషం కూడా భగవంతుని సేవకి ఉపయోగించాలి. అంతగా అంటే ఐ బిలాంగ్ టు కృష్ణ, నేను భగవంతుని యొక్క అంశాలు, భగవంతుడు చెందిన వాడిని కాబట్టి డ్యూటీఫుల్గా కూడా నేను భగవంతునికి సేవ చేసుకోవాలి. అండ్ భగవంతుని సేవ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ భగవంతునే చూసుకుంటాడు. సో దిస్ ఈజ్ ద అండర్స్టాండింగ్. భక్తివినోద్ ఠాకూర్ 10 మంది సంతానం ఆయనకి, భాగవతీదేవి. అయినా సరే భక్తివినోద్ ఠాకూర్ ఈ వాజ్ ఫుల్లీ కమిటెడ్ టు కృష్ణ, రైట్. సో వ్యవసాయాత్మక బుద్ధి శ్లోకంలో ప్రభుపాద ఇదే భాష్యాన్ని రాస్తారు. అండ్ చైతన్య చరితామృతంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ప్రతాపరుద్ర మహారాజ్. ఇదే ఎలిమెంట్ అనమాట. ఆయన ఒక రాజు. బాహ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు ఆయనకి దర్శనాన్ని ఇచ్చేవాడు కాదు, అందరికి ఇస్తారు, రామానందరాయ్కి కూడా ఇస్తారు. మరి రామానందరాయ్ ప్రతాపరుద్ర మహారాజ్ దగ్గర గవర్నర్, తన కింద మనిషి, ఒక రకంగా చెప్పాలి శూద్ర బాహ్య క్యాలిక్యులేషన్లో. మరి శూద్రుడు రాజకీయ నాయకుడు, అలాంటి వ్యక్తికి మహాప్రభు తన యొక్క దర్శన భాగ్యం ఇచ్చారు, తన కృపనిచ్చారు, పర్సనల్ సర్వెంట్ చేసుకున్నారు. మరి శూద్రుడి కన్నా క్షత్రియుడు బెటర్ కదా. క్షత్రియుడు రాజు అయిన ప్రతాపరుద్ర మహారాజుకి మాత్రం మహాప్రభు ఆయనకి దర్శన భాగ్యం ఎవరు, ఆయన కృపనివ్వరు అనమాట. ఎక్స్టర్నల్గా ఏమని కారణం చెప్తారు, ఆయన ఒక క్షత్రియుడు, ఆయన ఒక రాజు అంటే ధన్ దౌలత్ కనక కామిని. రాజు అంటే కామిని అంటే స్త్రీ పట్ల మరియు సంపద పట్ల, అధికారం పట్ల వ్యామోహం ఉండేవాడు రాజు, అంటే మెటీరియల్ క్యాల్కులేషన్స్లో. సో మహాప్రభు ఏమంటారు, అతను ఒక రాజు కాబట్టి అతనికి వీటి పట్ల వ్యామోహం ఉంటుంది కాబట్టి అలాంటి వారికి నేను దగ్గర రానివ్వను, అలాంటి వాళ్ళ సాంగత్యం నేను తీసుకోను. అదర్వైజ్ ఏమవుతుంది, హంత విషభక్షణాద్యప్యసాధు అని చెప్పి అలా చేయడం వల్ల తెలిసి విషం తాగేదంతా సమానం అని చెప్తాడు మహాప్రభు. కానీ అది నిజమే, కానీ ప్రతాపరుద్ర మహారాజ్ విషయంలో అది అప్లికబుల్ కాదు. ఎందుకంటే ప్రతాపరుద్ర మహారాజ్ ఈజ్ యాక్చువల్లీ ప్యూర్ డివోటీ. ఆయనకి ఇలాంటి భౌతికమైన వ్యామోహాలు ఏం లేవు. ఆయన రాజు అయినంత మాత్రాన మిగతా రాజుల్లా కాదు ఆయన. అండ్ మహాప్రభు ఆ విషయం తెలియదా, తెలుసు. కానీ ప్రతాపరుద్ర మహారాజు గారు గొప్పతనాన్ని బయటికి ఈ లోకానికి భగవంతుడు పరీక్షిస్తాడు. మామూలు చెట్టుకున్న వాటిని ఏమంటారు, వాటిని ఆ కాండాలని భగవంతుడు దాన్ని ఇది చేయడు, అరగదీయడు. ఎందుకంటే అరగదీసినా సరే అందులో సుగంధమే రాదు. కానీ చందనం ఉంటే మాత్రం చందనాన్ని అరగదీస్తారు. మామూలు చెట్టు కాండాలని అరగదీయం మనము, చందనం చెట్టు కాండాన్ని అరగదీస్తాం. ఎందుకంటే చందనంలో కూడా ఆ యొక్క సుగంధం వస్తుంది కాబట్టి, చందనం సుగంధం వస్తుంది, మిగతా వాటిలో సుగంధం రాదు. సుగంధం వచ్చిందాన్ని అరగదీస్తాం అనమాట. తద్వారా ఆ యొక్క చందనం యొక్క విలువ యాక్చువల్ లోకానికి తెలుస్తుంది. బయట నుంచి చూస్తే మామిడి చెక్క, చందనం చెక్క ఒకేలా ఉంటుంది, ఇంచుమించుగా ఒకే రంగు ఉంటుంది. కానీ అరగదీస్తే తెలుస్తుంది దేని విలువ ఏంటని చెప్పి. అదేవిధంగా అలా అరగదీయకపోతే సగటు మనిషికి ఏది చందనము, ఏది మామిడి మొక్క, ఏది గుమ్మడి మొక్క అని అర్థం కాదు జనాలకి. ఏది వేప మొక్క అని చెప్పి, వేప కాండం అని చెప్పి అరగదీస్తే అని తెలుస్తుంది. అదేవిధంగా భగవంతుడు తన యొక్క శుద్ధ భక్తులకి ఇంకొంచెం ఎక్కువ పరీక్షలిస్తాడు. తద్వారా వాళ్ళు చందనం లాంటి వాళ్ళు కాబట్టి ఆ యొక్క సుగంధం వస్తుంది కాబట్టి లోకానికి గొప్పదని తెలుస్తుంది. అదేవిధంగా ప్రతాపరుద్ర మహారాజుని భగవంతుడు పరీక్షించాడు. అండ్ ప్రతాపరుద్ర మహారాజు ఏమని సమాధానం చెప్తాడు, యదిసే మహాప్రభు నాపయే కృపదన్ కిబరాజ్య కిబదేహ సభాకరన్. అందరి ముందు ఓపెన్గా అంటాడు అనమాట. ఏమిటంటే యదిసే మహాప్రభుర్ నాపాయి కృపాదన్. ఒకవేళ నేను రాజు అవడం వల్లనే మాట్లాడితే మహాప్రభు అంటున్నారు, ఇతను రాజు కాబట్టి నేను దూరంగా ఉంటాను, నా దగ్గరికి తీసుకురావద్దు, బలవంతం చేస్తే నేనే పూరి వదిలి వెళ్ళిపోతాను. అప్పటికే భక్తులందరూ బలవంతం చేస్తారు, మహాప్రభు ప్లీజ్ మా కోసం ఒక్కసారి మా కోసం రాజుని మిమ్మల్ని కలిసి అనుమతి ఇవ్వండి ఒక్కసారి. మహాప్రభు నథింగ్ డూయింగ్, మీరు బలవంతం పెడితే చెప్పండి, నేను జగన్నాథపురి వదిలి వెళ్ళిపోతానంట అనమాట. నమస్కారం, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, రాజు రాడు అని చెప్పి. సో ఎప్పుడైతే రాజకీయ విషయం చేరదీస్తారో సార్వభౌమ భట్టాచార్య ప్రతాపరుద్ర మహారాజ్ ఏమంటారు, నేను రాజు అవడం వల్లనే
నాకు ఈ మర్సీ దక్కట్లేదు అనిపిస్తే నాకు వద్దది. కిబా రాజ్య కిబా దేహ సభా ఆకారన్. దేనికోసం రాజ్యం? నా రాజ్యాన్ని విడిచిపెట్టేస్తాను. నేను రాజు అవడం వల్లనే నాకు కృప దొక్కట్లేదు అనిపిస్తే నాకు రాజ్యం వద్దు. అయినా సరే నాకు మహాప్రభు మర్సీ ఇవ్వలేదు అనుకుందాం, కృప. నాకు అసలు జీవితమే వద్దు, నా ప్రాణమే వద్దు. కిబా రాజ్య కిబా దేహ. దేహ అంటే శరీరం. నేను రాజ్యాన్ని విడిచిపెట్టేస్తా. అప్పటికైనా మహాప్రభు ఇస్తే ఓకే, అప్పటికి ఇవ్వకపోతే శరీరాన్ని కూడా విడిచిపెట్టేస్తానని చెప్పి. ఎదిసే మహాప్రభుర్ నా పాయే కృపాదన్. ఆ కృపాధనం, దట్ ఈస్ యాక్చువల్ ధన్, నిజమైన ధనం, అది సంపద, భగవంతుని యొక్క కృప. అది నాకు ఇవ్వకపోతే నేను రాజ్యం విడిచిపెడతా, అప్పటికీ జరగకపోతే శరీరం విడిచిపెట్టేస్తాను చెప్పి. ఇది ఎవరు వింటారు? ఆ మంత్రి ముందు అంటారు. మంత్రి షాక్ అవుతాడు. అరే, ఈ లోకంలో సగటు మనిషి ఎలా ఉంటాడు? ఒక 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 సాధువుల దగ్గరికి కానీ భగవంతుడి దగ్గర కోసం దేనికోసం వెళ్తాడు? రాజ్యం కోసం, ఆరోగ్యం కోసం, అవునా కాదా? డబ్బు, ఆరోగ్యం, ఆనందం, వీటి కోసం వెళ్తారు సాధువుల దగ్గరికి కానీ భగవంతుడి దగ్గరికి కానీ. కానీ ఎక్కడ ప్రతాపరుద్ర మహారాజ్ విషయంలో ఏంటి? ఇవే ఆయనకి ఆటంకం భగవంతుని కలవడానికి. సాయన ఏమంటున్నాడు? నేను నా సంపద వదిలేస్తాను, నా యొక్క శరీరాన్ని వదిలేస్తాను, అన్నీ వదిలేస్తాను నేను, అప్పటికైనా మహాప్రభు దర్శనం దొరుకుతుందండి. అంటే మనకి బతకడానికి భగవంతుడు కావాలి. ఆయన ప్రతాపరుద్ర మహారాజ్ బతకడం కోసం, అంటే మనకి బతకడానికి భగవంతుడు కావాలి, ఆయన భగవంతుని కోసం బతకాలనుకుంటున్నాడు అనమాట. ఆ భగవంతుడి కృప లేనప్పుడు నాకు రాజ్యం వద్దు, అసలు ఈ ప్రాణమే వద్దు అంటున్నాడు అనమాట. సో మంత్రి విన్నప్పుడు, ఆయన ఒక గురువు మంత్రి అనమాట, సార్వభౌమ భట్టాచార్య, షాక్ అవుతాడనమాట. వాట్ ఎ డివోషన్, ఎంత విశ్వాసం ఈయనకి, ఎంత ఫెయిత్ ఈయనకి. వెంటనే సార్వభౌమ భట్టాచార్య అంటారన్నమాట, భట్టాచార్య కహే దేవా నా కరే విషాద, తుమారా ప్రభుర అవశ్య హైబే ప్రసాద. సో సార్వభౌమ భట్టాచార్య ఏమంటారు? మై డియర్ కింగ్, నా కరే విషాద, మీరు వరి అవ్వద్దు. తుమారే ప్రభుర అవశ్య హొయిబే ప్రసాద. మీకు ఎంత విశ్వాసం ఉంది మహాప్రభు మీద, ఎంత దృఢ సంకల్పం ఉంది అంటే, మహాప్రభు కృప దక్కడం కోసం ఏదైనా నేను చేస్తాను, ఏం వదులుకోవడానికి రెడీ. నా రాజ్యం వదులుకోవాలా, నా కుటుంబాన్ని వదులుకోవాలా, నా ప్రాణాన్నే వదులుకోవాలా, నేను అన్నిటికీ రెడీ. ఎంతటి సంకల్పం మీకు ఉంది కాబట్టి 100% మహాప్రభు మర్సీ మీకు వచ్చి తీరుతుంది అని చెప్తారనమాట. సో ఇప్పుడు చెప్పండి, ప్రతాపరుద్ర మహారాజ్ ఎవరు? ఈ లెక్క ప్రకారంగా ఈజ్ రియల్ సన్యాసి. బాహ్యంగా ఆయన గృహస్థ, బాహ్యంగా ఆయన భౌతికవాది, ఒక రాజు. రాజు అంటే అధికారం పట్ల వ్యామోహం ఉండేవాడు రాజు, వ్యామోహం లేనివాడు ఎప్పుడు తద్దరిమెత్తారు అనమాట. సో అలాంటి వాడు బాహ్యం. కానీ ప్రతాపరుద్ర మహారాజ్ రియల్ సన్యాసి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లెక్కల ప్రకారంగా చూసినట్లయితే ప్రతాపరుద్ర మహారాజ్ ఫస్ట్ క్లాస్ సన్యాసి కింద వస్తారనమాట. సో కేవలం వస్త్రాలు మార్చుకున్నంత మాత్రాన, లేకపోతే శిరోమండలం కావించినంత మాత్రాన, బాహ్యంగా మారినంత మాత్రాన, ఎస్ దీస్ ఆర్ ద ఎటికేట్స్, కాదంటలేదు. అలా అని చెప్పి మనం వేరే వాళ్ళని అగౌరవపరచాలని కాదు ఇక్కడ పాయింట్. కానీ ఆ ఎస్సెన్స్, ఆ సారాన్ని మనం గ్రహించాలి. ఏంటో సారము? ప్రభుపాద చెప్పాడుగా, తన్ మన్ ధన్, తనువు మనస్సు సంపద. ఈ మూడిటిని రెండింటి కోసం ఉపయోగించాలి. 3 things for 2 things. ఆ మూడేంటి? తన్ మన్ ధన్. ఆ రెండు ఏంటి? హౌ టు సర్వ్ కృష్ణ, హౌ టు ప్లీజ్ కృష్ణ. బ్యూటిఫుల్ పర్పట్ ప్రభుపాద రాస్తారు. భగవంతుని ఎలాగా, హౌ టు సర్వ్ కృష్ణ, ఎలా సేవించాలి, హౌ టు ప్లీజ్ కృష్ణ, ఎలా భగవంతునికి ఆనందాన్ని ఇవ్వాలి. సో ఈ రెండు కోసం దట్ ఈస్ సన్యాసం. సో ఈ విధంగా శ్రీ చైతన్య అలాగా ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు దట్ ఈస్ యాక్చువల్ సన్యాసం. అండ్ ఆ సన్యాసం అది నీకు ఏమిస్తుంది? 100% ఇట్ విల్ లిబరేట్ యూ. అహం తరిష్యామి దురంతపారు. 100% అది మనకి సంసార, ఇందాకలా మనము శ్లోకం చూస్తాం కదా, శ్లోక నెంబర్ 8. వాట్ ఇస్ ద శ్లోక? దట్ శ్లోక ఈజ్ సంసార తారణ. సంసార తారణ అంటే ఈ యొక్క భవ సంసారాన్ని తరించడం, అంటే దాటేయడం అనమాట, రైట్? సో ఫైనల్లీ ఈ విధంగా మహాప్రభు అవంతి బ్రాహ్మణ్ గుర్తెచ్చుకుంటూ ఇస్కాన్లో దిస్ శ్లోక ఈజ్ రిసైటెడ్. సన్యాసం దీక్ష తీసుకున్నప్పుడు, ఎందుకంటే అవంతి బ్రాహ్మణ్ చెప్పిన శ్లోకాన్ని మహాప్రభు చెప్పారు. అండ్ మనందరం మహాప్రభు ఫాలోవర్సే కాబట్టి ఆల్ దోస్ హూ డే యాక్సెప్ట్ సన్యాస్ ఈ మంత్రాన్ని, ఈ యొక్క శ్లోకాన్ని జపిస్తారనమాట.
సో ఈ విధంగా మహాప్రభు జపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాగా ఆనందంలో బృందావన్ వెళ్తున్నాను ఆనందం అంటే బృందావన్ వెళ్ళాలి, బృందావన్ కృష్ణ కృష్ణ అని చెప్పి హరి హరి అని చెప్పి మహాప్రభు కీర్తన చేసుకుంటూ వెళ్తుంటారు. వెనకాత నిత్యానంద ప్రభు, ముకుంద ఠాకూర్, చంద్రశేఖర్ ఆచార్య వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు రాడదేశ అంటే ఏంటి, గంగా నది అటు ప్రవహించదు. ఇప్పుడు నిత్యానంద ప్రభు ఉంటుంది కదా ఏకచక్రధామ్, దాన్ని రాడదేశ అంటారు. రాడ అంటే ఎడారి, రాడదేశ అంటే ఎడారి దేశం అనమాట. అక్కడ నది ప్రవహించదు, అటువైపు వెళ్తూ ఉంటారు అనమాట. అంటే బృందావనంకి ఇదే దారి అనుకొని వెళ్తూ ఉంటారు. సో అలా 3 రోజులు వెళ్తూ ఉంటారు మహాప్రభు. అసలు వానికి అంటే మహాప్రభు అరే తిన్నామా, పడుకున్నామా, నీళ్ళేమో తాగామా, అసలు శారీరకమైన అవసరాలు ఏమీ కనిపించవు మహాప్రభుకి. ఇట్స్ ఫుల్లీ ఎక్స్ట్రెసివ్ బృందావనం వెళ్తున్నానని చెప్పి. అలా వెళ్తున్నప్పుడు అక్కడ దారిలో కొంతమంది కౌహెడ్ బాయ్స్ అని ఒక గొల్లవాళ్ళు, గోచారకులు, గోసంచారకులు ఉంటారనమాట. సో వాళ్ళు మహాప్రభుని చూసి హరి హరి అంటారనమాట. మహాప్రభుని ఎవరు చూసినా సరే వాళ్ళకి నోటంట మహామంత్రం ఆగదు. హరి హరి అన్నప్పుడు మహాప్రభు చాలా హ్యాపీ అవుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలని నిమురుతారనమాట. నిమిరి వెరీ గుడ్ అని చెప్తారు. అండ్ అక్కడ ఈ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ సక్సెస్ఫుల్. మహాప్రభు చాలా ఆనందపడతారనమాట. తనకు తాను అంటే ఉత్తీర్ణుడు అయ్యాడు, లేకపోతే వాడిగా సక్సెస్ఫుల్ ఏమంటారు, విజయుడు అయ్యాడు అని ఫీల్ అవుతారనమాట. వాట్ డస్ ఇట్ మీన్? బికాస్ దట్ ఈస్ వాట్ అ ప్రీచర్ ఇస్. ప్రీచర్ అంటే ఏంటి చెప్పండి. మనం కష్టపడతాం, మనము మన శారీరక అవసరాలను తగ్గించుకొని మనము నలుగురికి ఆ దివ్య సందేశం ఇవ్వాలనుకుంటాము. అలాగే ఎవరైతే ఆ సందేశం తీసుకుంటారో, సీరియస్ అవుతారో, అది చూసినప్పుడు న్యాచురల్గా ఏ డివోటీ అయినా సరే ది ఫీల్ సక్సెస్ఫుల్ అనమాట. ఎందుకంటే నేను భగవంతుడి కృపను నలుగురికి ఇవ్వగలిగానని చెప్పి. సో మహాప్రభు ఫీల్స్ సక్సెస్ఫుల్ యాక్చువల్లీ అండ్ పీపుల్ చాంట్. సో న్యాచురల్లీ పరంపూజ్ జయపత మహారాజ్ అంటారు, ఏమంటారు, ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ బుక్స్ అంటారనమాట. నా కోసం ఈ మంత్రం జపం చేయండి, నా కోసం చేయండి అని చెప్పి, అండ్ మేక్ మీ సక్సెస్ఫుల్ అంటారు. ప్రభుపాద్ నాకు ఆదేశం ఇచ్చారు ఇన్ని పుస్తకాలు పంచాలని చెప్పి. కాబట్టి మీరందరూ పంచి ఆ స్కోర్స్ నాకు ఇవ్వడం ద్వారా నేను ప్రభుపాద్ యొక్క ఇన్స్ట్రక్షన్ పూర్తి చేస్తున్నానని చెప్పి. అండ్ ఆల్ ప్రభుపాద్ డిసైపుల్స్ దే బికమ్ వెరీ హ్యాపీ, రైట్? సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ డిసైపుల్ టు మేక్ ద గురు సక్సెస్ఫుల్, రైట్? సో గురు యొక్క మిషన్ సక్సెస్ఫుల్ చేసే బాధ్యత ఎవరిది? శిష్యుడిది. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డిసైపుల్, రైట్? సో మహాప్రభు ఫీల్స్ వెరీ సక్సెస్ఫుల్ అనమాట. సిమిలర్లీ ఆల్ డివోటీస్, ఎందుకంటే ప్రభుపాద కోరుకున్నారు, చైతన్య మహాప్రభు కోరుకున్నారు కాబట్టి మన తరపు నుంచి మనం ఏం చేయగలిగినప్పుడు న్యాచురల్గా వీ ఆల్సో ఫీల్ సక్సెస్ఫుల్. సో అలాగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. తర్వాత నిత్యానంద ప్రభు యాజ్ యూజువల్గా ఒక ప్లాన్ డివైస్ చేస్తారనమాట. అక్కడ ముందుగా కొంచెం మహాప్రభు నడుస్తూ ఉంటారు, కీర్తన చేసుకుని ఉంటారు. నిత్యానంద కొంచెం ముందుకు వెళ్ళిపోతారనమాట. కావాలి కొంచెం ముందుకెళ్ళిపోయి అక్కడ కొంతమంది ఎగైన్ గొల్లవాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకొని చెప్తారు, చూడండి ఇప్పుడు మహాప్రభు ఇటువైపు వస్తున్నారు. ఆయన మిమ్మల్ని అడుగుతారు, ఎందుకంటే మహాప్రభు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వృందావనికి వెళ్ళే దారెటు అని చెప్పి. వాళ్ళు మిమ్మల్ని కూడా అడుగుతారు. అడిగినప్పుడు మీరేం చెప్తారు? మీరు ఈ గంగా నది ఒడ్డు ఉంది చూసారు, ఆ ఒడ్డు చూపించండి, రైట్? సో ఆ వేరే దారి చూపించండి అంటారనమాట. వాళ్ళు చిన్న పిల్లలు, పాపం సింపుల్ పిల్లలు, ఓకే అంటారనమాట. సో అదేవిధంగా మహాప్రభు కీర్తన చేసుకుంటూ వెళ్తారు. ఆ పిల్లల్ని అడుగుతారనమాట, సో బృందావనానికి దారెటు అని అడిగితే వాళ్ళు నిత్యానంద చెప్పిన విధంగానే వేరే తప్పుడు దారి చూపిస్తారు. వెంటనే మహాప్రభు ఆ దారిని వెళ్తారనమాట. సో నిత్యానంద ప్రభు దారి బయలుదేస్తారు. మహాప్రభు అంటారు, నువ్వు నాతో పాటు వస్తావంటే ఎస్ నేను కూడా మీతో పాటు వస్తాను పదండి అని చెప్పి. వెంటనే నిత్యానంద ప్రభు పక్కనున్న చంద్రశేఖర్ ఆచార్యకి ఏమో చెప్తారు, మీరు అర్జెంటుగా పర్యటనకు వెళ్ళండి, వెళ్ళి అద్వైతాచార్యులు చెప్పండి, శాంతిపూర్లో ఉంటారు. చూడండి, అద్వైతాచార్యులకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి అద్వైత భవన్, ఎక్కడ మాయాపూర్లో. సో మహాప్రభు ప్రతిరోజు రాత్రులు సంకీర్తన చేసేవాళ్ళు శ్రీవాస్ ఆంగణంలో చేసేవారు, శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లోని. ఆ ఇంటి పక్కనే, దాని ఇంటికి అంచుమించుగా ఆనుకొని అద్వైత భవన్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడ అద్వైతాచార్యులు ఒక ఇల్లు ఉంది మాయాపూర్లో. కాకుండా శాంతిపూర్లో కూడా అద్వైతాచార్యులు ఒక ఇల్లు ఉంటుందన్నమాట. సో శాంతిపూర్ సో మహాప్రభు నిత్యానంద ఏం చెప్తారు చంద్రశేఖర్ గారికి, సో మీరు శాంతిపూర్ వెళ్ళండి, అద్వైతాచార్యులు అని రెడీగా ఉండమని చెప్పండి, పడవలో ఆ ఒడ్డు దగ్గరికి వచ్చి రెడీగా ఉండమని చెప్పండి, మహాప్రభు నేను తీసుకొస్తున్నాను చెప్పండి అని చెప్పి. అండ్ అలా చెప్పేసి మీరు ఏం చేస్తారు, అట్టుంచట్టుగా మీరు మాయాపూర్ వెళ్ళిపోండి, నవదీప్ వెళ్ళి సచీమాతకి చెప్పండి, ఇలాగా మహాప్రభు శాంతిపూర్ వచ్చినారు, మీరు అందరూ కూడా రండి అని చెప్పి. సో అలాగే చంద్రశేఖర్ పంపిస్తారు. నెక్స్ట్ మహాప్రభు నిత్యానంద నృత్యం చేసుకుంటూ వెళ్తారనమాట. ఫైనల్గా మహాప్రభు అంటారు, సో నిత్యానంద బృందావనం ఇంకా ఎంత దూరం ఉందో చెప్పు నాకు అని చెప్పి. యాక్చువల్గా 3 రోజుల్లో బృందావనం వచ్చేస్తుందా
బెంగాల్ ఎక్కడ, బృందావనం ఎక్కడ? కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఆయన సంపూర్ణంగా భౌతికమైన స్థాయిలో లేరు, సంపూర్ణంగా ఒక తన్మయత్వంలో ఉన్నారు. కాబట్టి ఇంకెంత దూరం, ఇంకెంత దూరం, ఈ డెస్పరేట్నెస్ వల్ల 3 రోజులకే బృందావనం ఇంకెంత దూరం అంటే నిత్యానంద ఏం చెప్తారు, ఆల్మోస్ట్ వచ్చేసాం మహాప్రభు, మై డియర్ లార్డ్, వెరీ ఫ్యూ, జస్ట్ ఇంకొన్ని గంటలు నడిస్తే మనము బృందావనం వచ్చేస్తామని చెప్పి కాసేపు వేరే దారి నడిపించి చూపిస్తారన్నమాట. ఫైనల్గా గంగానది ఒడ్డు వస్తుంది. ఆ గంగానది ఒడ్డు చూపించి అంటారన్నమాట మహాప్రభు, మై డియర్ లార్డ్, హీర్ ఇస్ యమునా, ఇదే బృందావనము, ఇక్కడికే ఇది యమునా అని చెప్పి వెంటనే మహాప్రభు చాలా హ్యాపీ అయిపోతారు. గంగా నదిని చూసి దాన్నే యమునా నది అనుకొని ఆ మహాప్రభు యమునా నదిని స్తుతిస్తూ ఒక భజన చేస్తారన్నమాట. ఒక శ్లోకం చెప్తారు. శ్లోకం చెప్తూ మహాప్రభు యమునా నదిలో స్నానం కూడా చేస్తారన్నమాట. ఏంటా శ్లోకం? చిదానంద బానో సదానంద సూనో పర ప్రేమ పాత్రి దవా బ్రహ్మగాత్రి అగానాం లవిత్రి జగత్క్షేమ దాత్రి పవిత్ర క్రియాన్నో వపుర్మిత్ర పుత్రి. సో నైస్ శ్లోక, చిదానంద బాణో సదానంద శూను అని చెప్పి. సో నెక్స్ట్ టైం మీరు యమునా బృందావనం వెళ్ళినప్పుడు ఈ శ్లోకం గుర్తు చేసుకోండి. యమునా నదిని స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు ఈ శ్లోకాన్ని కంపైల్ చేశారు. అంటే ఇది వేరే శ్లోకంలో ఇది కాదేమో, డైరెక్ట్లీ దిస్ ఇస్ కంపైల్డ్ బై శ్రీ చైతన్య మహాప్రభు. సో ద మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఇస్, ఓ రివర్ యమునా, నీ యొక్క బ్లిస్ఫుల్ స్పిరిచువల్ వాటర్ ఏంటది, అది నంద మహారాజ్ పుత్రుడు నందనందనుడికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ప్రేమను ఇస్తుంది. యు ఆర్ ద సేమ్ వాటర్ యాజ్ అ వాటర్ స్పిరిచువల్ వరల్డ్. మీ నీరేంటది స్వయంగా గోలోకంలో నుంచి మీరు వచ్చారు. మీరు సమస్త అపరాధాలని పాపాలని కూడా అతి సునాయాసంగా మీరు పవిత్రం చేయగలరు. అండ్ ఈ లోకంలో అన్ని శుభ కార్యాలకి మీరే ఆధారము. ఓ డాటర్ ఆఫ్ సన్ గాడ్, అంటే సూర్యదేవుని యొక్క పుత్రిక, దయచేసి మమ్మల్ని పరిశుద్ధం చేయండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. సో మహాప్రభు ఈ శ్లోకం చెప్పి వెంటనే గంగానది దూకేస్తారన్నమాట, యమునా నది అనుకొని దూకి స్నానం చేస్తూ ఉంటారు. అలా స్నానం చేస్తూ ఉంటారు. మహాప్రభు కింద డుబ్కి అంటే నీటి మునిగి లెగిసినప్పటికి ఎదురుగా పడవలో అద్వైతాచార్యులు ఉంటారనమాట. సో మహాప్రభుకి అర్థం కాదు. ఒడి దగ్గరికి, అద్వైత ఎక్కడ నువ్వేం చేస్తున్నావు, నువ్వెప్పుడు బృందావనం వచ్చా ఉంటారనమాట. నువ్వెప్పుడు బృందావనం వచ్చా ఉంటారు. వెంటనే అద్వైతాచార్యుల వారికి అద్వైతాచార్యుల వారు చెప్తారు, మై డియర్ లార్డ్, దిస్ ఇస్ శాంతిపూర్, మీరే శాంతిపూర్ వచ్చారు, జస్ట్ దిస్ ఇస్ యాక్చువల్లీ గంగా అంటారనమాట. వెంటనే మహాప్రభుకి అర్థమైపోతుంది, ఏమర్థమైపోతుంది, నిత్యానందుడు నన్ను మోసం చేశాడు, బృందావనం అని చెప్పేసి శాంతిపూర్ తీసుకొచ్చేసారు అని చెప్పి. వెంటనే సో అండర్స్టూడ్ నిత్యానంద చీటెడ్ అని చెప్పి. చూసి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇది ఒకటి దగ్గరే కాదు, చాలా విషయాల్లో కూడా మహాప్రభు ఒకటి చెప్తే నిత్యానంద ఇంకోటి చేస్తారనమాట. మహాప్రభు నేను స్నానానికి వెళ్తాను, నా దండను పట్టుకుంటారు. మహాప్రభు స్నానం చేసి వచ్చినప్పటికల్లా నిత్యానంద దండను 3 ముక్కలు చేసేస్తారనమాట. దండభంగ పాస్ టైం అంటారు దాన్ని. ఎందుకు 3 ముక్కలు చేస్తారు? ఎందుకంటే మహాప్రభు ఏకదండి సన్యాసం తీసుకున్నారు. అప్పటి రూల్ కానీ నిత్యానంద నచ్చలే, త్రిదండి సన్యాసం. సో చాలా విషయాల్లో మహాప్రభు ఒకటి చెప్తే నిత్యానంద ఇంకోటి చేస్తుండొచ్చు. మనం అనిపిస్తుంది మేబీ దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. కానీ నా సుపీరియర్ ఏంటి, చెప్పినట్టు చెయ్యి అంటాడు. నెక్స్ట్ డోంట్ బి ఇండిపెండెంట్ మైండెడ్ అంటారు, మనోరథేర అంటారు, ఇండిపెండెంట్ మైండ్ అంటారు. కానీ నిత్యానంద ప్రభు చేస్తే మాత్రం రైట్, నేను చేస్తే తప్పు. చూడండి, మనము వీటిని అనుకరించకూడదు. దెర్ ఆర్ 3 categories ఆఫ్ సర్వెంట్స్. 3 రకాల సేవకులు ఉంటారనమాట. ఫస్ట్ క్లాస్ సర్వెంట్ ఎవరంటే తన యొక్క స్వామి యొక్క మనస్సును ఎరిగి, రైట్, హూ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ ద గురు అకార్డింగ్లీ సర్వ్స్ అనమాట. సో కాబట్టి కొన్నిసార్లు గురువు ఒకటి చెప్పొచ్చు, కానీ దాన్ని యాక్చువల్గా గురువు మనసులో ఏముందో అర్థం చేసుకొని దానికి అకార్డింగ్గా నడుచుకునేవాడు, ఆ చెప్పిన మాటలకి యాక్చువల్ అర్థం తెలుసుకునేవాడు ఫస్ట్ క్లాస్ సర్వెంట్ అనమాట. సో నిత్యానంద ఇస్ ఫస్ట్ క్లాస్ సర్వెంట్. సో మహాప్రభు ఒకటి చెప్తే నిత్యానంద ఇంకోటి చేసేవాళ్ళు. కానీ అలా అయిన ప్రతిసారి కూడా మహాప్రభు లోపల చాలా హ్యాపీ అయ్యారే కానీ బాధపడలేదు. మన విషయంలో అలా ఉండకూడదు. సంథింగ్ సెకండ్ క్లాస్ సర్వెంట్. వాళ్ళేంటి, గురువు ఏం చెప్తే అలా చేస్తారు, అంతేగాని
యాక్చువల్గా నా గురువు ఇలా చెప్పాడు, కానీ నా గురువు మనసులో ఇంకొకటి ఉంది, బయటికి అలా చెప్పాడు, కాబట్టి మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థమైంది నా గురువు మనస్సు ఇలా చెప్పడం అనమాట. సో నో, దట్ ఈస్ రాంగ్. సెకండ్ క్లాస్ సర్వెంట్ అంటే గురువు ఏం చెప్తే అది పాటించేవాడు, తూచే తప్పకుండా సెకండ్ క్లాస్ సర్వెంట్. థర్డ్ క్లాస్ సర్వెంట్ అంటే గురువు నువ్వు చెప్పాల్సి చెప్పుకో బాబు, నాకు నచ్చింది నేను చేసుకుంటాను, ఇది థర్డ్ క్లాస్ సర్వెంట్ అనమాట. సో ఇస్కాన్లో మెజారిటీ థర్డ్ క్లాస్ సర్వెంట్స్. బయటికి హరిబోల్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ, నమస్కారం ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభుజీ అంటూ ఉంటాం, కానీ ఒకటి చెప్తే మాత్రం చెయ్యం, ఇండిపెండెంట్ మైండ్. అండ్ అలా కాదురా బాబు అని చెప్తే ఆయనలోనే మనం ఫాల్ట్ ఫైండింగ్ చేస్తాం, ఆ గురువులోనే మనం తప్పులు ఎత్తుతాం అనమాట. సో ఆ గురువులో తప్పులు ఎతకడం ద్వారా నీ తప్పులు ఏమైనా రైట్ అయిపోతాయా? ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు లేదా? ఉండదు, అంతే అది. సో థర్డ్ క్లాస్ సర్వెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ మనము ఏ స్థాయికి రావాలి? థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్కి రావాలి. ఫస్ట్ క్లాస్కి రావాలని ట్రై చేయకూడదు. సెకండ్ క్లాస్ సర్వెంట్ ఇస్ గుడ్, చెప్పింది చేసామని చెప్పి. అలా సెకండ్ క్లాస్ సర్వెంట్ చేస్తూ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మేబీ ఒక స్థాయి తర్వాత మనకు నిజంగా మన గురువు యొక్క మనసు కూడా అర్థం చేసుకోగలమేమో. శ్రీల ప్రభుపాద్ ఇస్ ఫస్ట్ క్లాస్ సర్వెంట్. తన గురువు చెప్పింది చేశాడు, చెప్పంది కూడా చేశాడు అనమాట. ఎందుకంటే ప్రభుపాద్ సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మందిరాలు ఓపెన్ చేయమని చెప్పలేదు, పుస్తకాలు ప్రచురించండి, వితరణ చేయండి అని చెప్పారు. ప్రచారం చేయడం కోసం మందిరాలు ఉండాలి, ఎగ్జాక్ట్ రూల్ ఏం లేదు. కానీ ప్రభుపాద్కి మందిరాలు కట్టారు, ఫార్మ్స్ కట్టారు, గురుకులాలు ఓపెన్ చేశారు, గోశాలలు ఓపెన్ చేశారు, రెస్టారెంట్లు ఓపెన్ చేశారు. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఇది మన తన గురువుగారు చెప్పలేదు కదా. గురువుగారు ఎక్స్ప్లిసిట్గా చెప్పుండకపోవచ్చు, కానీ ఆయన ఫస్ట్ క్లాస్ సర్వెంట్. గురువుగారు ఏం కోరుకున్నారు? గ్రంథ వితరణ కోరుకున్నారు, ప్రచారం కోరుకున్నారు. ఆ ప్రచారం అవ్వాలి, గ్రంథ వితరణ ఇంకా బాగా అవ్వాలంటే ఇవన్నీ కావాలి. కానీ వీటి వల్ల గ్రంథ వితరణ ఆగిపోతే వద్దు. టెంపుల్స్ కూడా, ఈవెన్ టెంపుల్స్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. ప్రభుపాద్ చెప్తారు అవసరం కూడా టెంపుల్ మూసేయండి, గ్రంథ వితరణ ఆపద్దు అని చెప్పి. ప్రభుపాద్ చెప్తారు మందిరంలో తక్కువ భక్తులు ఉన్నారా, ఏం పర్వాలేదు, మందిరానికి తాళాలు వేసేయండి, మార్నింగ్ కాసేపు, సాయంత్రం కాసేపు తలుపులు తెరిచి ఉంచండి, రెస్ట్ ఆఫ్ ద డే లాక్ చేసి పడేయండి, ఏం పర్వాలేదు, బట్ గో అవుట్ అండ్ డూ బుక్ డిస్ట్రిబ్యూషన్. ప్రభుపాద్ చెప్తారు. సో ప్రభుపాద్ ఇస్ వెరీ క్లియర్, అంటే ప్రభుపాద్ వెరీ క్లియర్. తన గురువు గారు ఏం చెప్పారు అది చేయడం కోసం మిగతావన్నీ చేశారనమాట. సో ఈజ్ అ ఫస్ట్ క్లాస్ సర్వెంట్. కానీ మనము మన స్థాయిలో సెకండ్ క్లాస్లో ఉండడమే బెస్ట్, సేఫెస్ట్ ఆల్సో, రైట్? సో ఎనీహౌ, సో నిత్యానంద ప్రభు ఏంటి? ఫస్ట్ క్లాస్ సర్వెంట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇప్పుడు చెప్తున్నాను, మేము జాగ్రత్త వినండి. యూసీ ప్రభుపాద్ భాషలో రాస్తారు, ఇక్కడ రాస్తారు, వేరే దగ్గర కూడా రాస్తారు. ఏమని రాస్తారంటే గ్రేట్ సోల్స్ చీట్ ఫర్ ఎ గ్రేట్ కాజ్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అండ్ గ్రేట్ సోల్స్ కెన్ అడ్జస్ట్ థింగ్స్ యాజ్ పర్ టైమ్, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్సెస్. గ్రేట్ సోల్ అంటే గొప్ప వ్యక్తులు, మహానుభావులు, సింపుల్ చెప్పాలంటే మహాత్మాస్. ఇది ఎక్కడొస్తుంది? భాగవత మొదటి స్కందంలో వస్తుంది, 13-14 అధ్యాయాలు ఎక్కడ వస్తుంది అనమాట. ధృతరాష్ట్రుడు, గాంధారి రాత్రికి రాత్రి విదురుడు ప్రచారం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి. సో వెంటనే రాత్రికి రాత్రి వాళ్ళు పెట్టకుండా అంతఃపురం విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోతారనమాట. తెల్లవారుతుంది, వాళ్ళ సర్వెంట్ సంజయుడు వస్తాడు, అంతఃపురంకి వస్తాడు, చూస్తాడు, ఎవ్వరూ ఉండరు, ధృతరాష్ట్రుడు, గాంధారి ఉండరు, మొత్తం వెతుకుతారు, అర్థమైపోతుంది కాసేపటికల్లా ఏంటది వాళ్ళు రాత్రి వెళ్ళిపోయారని చెప్పి. సంజయుడు ఎంత బాధపడతాడు, అరే నా జీవితకాలం సేవ చేశాను ధృతరాష్ట్రుడికి, కనీసం నాకు కూడా చెప్పలేదా, నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. సో ఆయన గుండె ముక్కలైపోతుంది ఆయనకి. హీ వాంట్స్ టు సర్వ్. అప్పట్లో లాయాలిటీస్ ఒకలా ఉండేవన్నమాట. సో నేను కూడా వచ్చి సేవ చేసి ఉండేవాడిని కదా, అడవులకు వెళ్తే వాళ్ళ నేను మీతో వచ్చి ఉండేవాడిని, ఇప్పుడు లేదు కనీసం నాకు చెప్పాల్సిందని చెప్పి. సో చెప్పలేదు అక్కడ అది. సో సంజయ్ ఫీల్స్ వెరీ వెరీ బ్రోకెన్ డౌన్. సో అక్కడ అంటారన్నమాట. సో ఏమంటాడు సంజయ్ అంటే ద గ్రేట్ సోల్స్ హ్యావ్ చీటెడ్ మీ అంటారు, అంటే ఈ మహాత్ములు నన్ను మోసం చేశారు అని చెప్పి. సో ప్రభుపాద్ అంటారు, ఏమంటారంటే హౌ క్యాన్ మహాత్మాస్ చీట్, మహాత్ములు ఎలా మోసం చేస్తారు? పాయింట్ నెంబర్ 1. అండ్ ఒకవేళ మోసం చేశారంటే వాళ్ళు మహాత్ములు ఎందుకు అవుతారు? మహాత్ములు మోసం చేయకూడదు, అండ్ మోసం చేశారంటే వాళ్ళు మహాత్ములు కాకూడదు. కానీ ఇక్కడ సంజయుడు ఏమన్నాడు? మహాత్ములు నన్ను మోసం చేశారు అన్నారు. అంటే విదురుడు కూడా ఒక రకంగా, దట్ ఇస్ ఎ ప్లాన్. సో మహాత్ములు నన్ను మోసం చేశారు అని చెప్పి. సో ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే ఎస్, మహాత్ములు మోసం చేస్తారు కొన్నిసార్లు,
ఎప్పుడు చేస్తారు? గొప్ప వ్యక్తులు గొప్ప కారణం కోసం కొన్నిసార్లు మోసం చేయాల్సి వస్తుంది. గ్రేట్ సోల్స్ చీట్ ఫర్ ఎ గ్రేట్ కాజ్. మనలాంటి వాళ్ళు తప్పు చేసే ఆ తప్పుని కప్పించుకోవడానికి ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తాము, 100 అబద్ధాలు ఆడతాము మన స్వార్థం కోసం. నాట్ లైక్ దిస్. యుధిష్ఠిర్ మహారాజు కూడా అబద్ధం ఆడాడు. దేనికోసం? ఫర్ ఎ గ్రేట్ కాజ్. భగవంతుడు చెప్పాడు కాబట్టి. సో ఇక్కడ వీళ్ళు కూడా గొప్ప కార్యం కోసం. కొన్నిసార్లు సన్యాసి అనేవాళ్ళు సన్యాసం తీసుకున్నప్పుడు, బ్రహ్మచారి తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ముందుకు చెప్పలేము. కొన్నిసార్లు అలా అన్నంత అది ఒక రకంగా మోసం అయి ఉండొచ్చు, తల్లిదండ్రుల పట్ల మోసం అయి ఉండొచ్చు. కానీ అది దేనికోసం? అది ఒక గొప్ప కారణం కోసం అలా చేయాల్సి వస్తుంది. అంతేగాని మిగతా విషయాలతో తల్లిదండ్రులతో అబద్ధాలు ఆడడం, తల్లిదండ్రులు మోసం చేయడం అనేది చాలా చాలా తప్పది. సో గ్రేట్ సోల్స్ చీట్ ఫర్ గ్రేట్ కాజ్. ఇక్కడ నిత్యానంద ప్రభు మహాప్రభుని ఒక రకంగా చీటింగ్ చేశాడు. ఎందుకు చీటింగ్ చేశారు ఆయన నిత్యానంద ప్రభు? ఎందుకు అనేది చాలా అర్థం చేసుకోవాలి మనం. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోవాలనుకున్నప్పుడు ఎవ్వరికి చెప్పలేదు. కానీ తన తల్లికి తెలిసిపోతుంది. కాబట్టి రాత్రి ఆవిడ అక్కడే ఉంటుంది అనమాట, అరుగు దగ్గర ఉండి ఏడుస్తూ ఉంటుంది ఆవిడ, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అని చెప్పి. సో మహాప్రభు లాస్ట్ ఇయర్ ఆదిలీలలో లాస్ట్ చాప్టర్లో చెప్పాను సన్యాసం. అది ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అది మహాప్రభు ఎలాగా ఆ రోజు ఆ రాత్రి ఎలా గడిచింది అని తెల్లవారులేసి మహాప్రభు వెళ్ళిపోతారు, ఆ రాత్రి అంతా ఎలా గడిచింది అని చెప్పాను. సో వెరీ ఎమోషనల్, వెరీ డీప్ సబ్జెక్ట్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మహాప్రభు తెల్లవారుగానే మహాప్రభు వెళ్ళిపోతారు. కట్వా వెళ్ళిపోతారు, సన్యాసం తీసుకుంటారు, శిరోమండలం గావిస్తారు, అరుణ వస్త్రాలు ధరిస్తారు, కాషాయ వస్త్రాలు ధరిస్తారు. అండ్ తర్వాత సూర్యోదయం అయిన తర్వాత ఎప్పట్లాగానే భక్తులందరూ సత్యమాత ఇంటికి వస్తారు, మహాప్రభుని దర్శనం. వెరీ కామన్, ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుగానే మహాప్రభు దర్శనం చేసుకునే వాళ్ళు అనమాట. సత్యమాత ఇంటికి వచ్చి అక్కడికి వస్తారు, ఎవ్వరు ఉండరు. సత్యమాత ఇంటి అరుగు మీదనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళు అర్థం కాదు, సత్యమాత నువ్వు ఏడుస్తున్నావా? సకల లోకాలకి ఆదిపురుషుడు భగవంతుడు యొక్క తల్లి జనని నువ్వు, ఆది జననివి నువ్వు ఏడుస్తున్నావా అని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది. మహాప్రభు ఇలా విడిచి వెళ్ళిపోయారు, వాళ్ళ గుండెలు ముక్కలైపోతాయి అన్నమాట. మహాప్రభు సన్యాసించుకుని వెళ్ళిపోయారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు, ఎవ్వరికి చెప్పలేదు. కట్వా వెళ్ళారనే విషయం కూడా ఎవరికి తెలియదు, రైట్? సో వాళ్ళు చాలామంది ఆ విరహ వేదాన్ని ఎక్కువ రోజులు దే విల్ డై. యాక్చువల్గా మహాప్రభు చూడకుండా వాళ్ళు 100% వాళ్ళు చనిపోతారు. వాళ్ళు తట్టుకోలేరు విరహ బాధని. మేబీ కాసేపు ఎదుగుతారేమో, బట్ మహాప్రభు దొరకకపోతే. అండ్ మహాప్రభు ఏమనుకున్నారు, నేను బృందావనం వెళ్ళిపోతానని చెప్పి. సో నిత్యానంద ప్రభు ఎందుకు ప్లాన్ చేస్తారు? లేదు, బృందావనం అలాగా దారి తప్పించి శాంతిపూర్ తీసుకొస్తారన్నమాట. సో దాట్ అద్వైతాచార్యుల వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రాణం లేచి నిలబడుతుంది. సచీమాత కూడా మహాప్రభుని ఇంకొకసారి చూసుకోగలుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ భక్తులందరూ కూడా, నవదీప్ వాసులందరూ, మహాప్రభు యొక్క అంతరంగ పార్షదులందరూ కూడా వాళ్ళు మహాప్రభుని దర్శనం చేసుకోగలుగుతారు. అదర్వైజ్ ఏమో మహాప్రభు తన యొక్క ఎల్డర్ బ్రదర్ విశ్వరూప, మహాప్రభు పేరు విశ్వంబర ఒక పేరు, విశ్వరూప అనేది మహాప్రభు ఎల్డర్ బ్రదర్. ఆయన కూడా సన్యాసం తీసుకున్నాక వెళ్ళిపోతారు, ఇల్లు వదిలిపెట్టి. కనీసము ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఎవరు కనిపించారు అనమాట. సో దే ఆర్ ఫియర్ఫుల్. మహాప్రభు బృందావనం వెళ్ళిపోతే మళ్ళీ కనిపించకపోతే ఎలా అని చెప్పి. సో అందుకనే నిత్యానంద అలా చేపిస్తారు. రెండో కారణం ఏమిటి అంటే, దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్ పాయింట్ నేను చెప్పాను, గ్రేట్ సోల్స్ చీట్ ఫర్ గ్రేట్ కాజ్. సెకండ్ థింగ్ ఏంటి, గ్రేట్ సోల్స్ కెన్ అడ్జస్ట్ అకార్డింగ్ టు టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సెకండ్ పాయింట్. ఇక్కడ రెండోది, అద్వైతాచార్య కూడా చీటింగ్ చేస్తున్నారు మహాప్రభుని నిత్యానందపురాన్ని మోసం చేశాడు అని చెప్పి. ఇప్పుడు అద్వైతాచార్య ఏమంటారు, మై డియర్ లార్డ్, నిత్యానంద మిమ్మల్ని మోసం చేయలేదు, ఆయన చెప్పింది రైటే. ఇది యాక్చువల్గా యమునానే, ఇది గంగా నది, ఒక రకం గంగా నది. కానీ గంగా నదిలో తూర్పు భాగం గంగా, పశ్చిమ భాగం యమున శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ యమున ప్రవహించేదంట, కాబట్టి మీరు పశ్చిమ భాగాన్ని స్నానం చేశారు కాబట్టి అది యమునానే అని చెప్పి. రెండవది, బృందావనం తీసుకెళ్ళమని చెప్పారన్నారు. ఇది బృందావనమే, ఎందుకంటే మీరు స్వయాన కృష్ణుడే, అండ్ మీరు ఎక్కడ ఉంటే అదే బృందావనం. కాబట్టి నిత్యానంద అబద్ధం ఆడలేదు. ఇది మీరు ఎక్కడే ఉన్నారు కాబట్టి ఇది బృందావనం. అండ్ ఇది యమున గంగా వేరు కాదు కాబట్టి ఇది యమునా నది అని చెప్పి. అంటే ఒక రకంగా అద్వైతాచార్యుల వారు కూడా మహాప్రభుని ట్రిక్ చేస్తారు. ఒక రకంగా దాన్ని మస్కా అంటారు కదా, తెలుగులో మస్కా అంటారు, ట్రిక్కీ అంటారు అన్నమాట. దాన్ని హిందీలో చల్ అంటారు అనమాట. చల్
అంటే ఒక రకంగా మోసం మోసం అనకూడదు, మోసం చాలా పెద్ద పదం అయిపోయింది, ట్రిక్ అనమాట అలాగ మహాప్రభుని. సో ఎస్, నిత్యానంద ప్రభు ట్రిక్ చేశారు, అద్వైతాచార్య ట్రిక్ చేశారు. కానీ ఇద్దరు కూడా వాళ్ళు మహాప్రభుని మోసం చేయాలనుకోలేదు, లేకపోతే వాళ్ళు తమ స్వార్థం కోసం చేయలేదు, దేనికోసము భక్తుల కోసం చేశారు. సెకండ్లీ వాళ్ళకి తెలుసు మహాప్రభు కూడా వాస్తవంగా ఇదే కోరుకుంటారని చెప్పి. యాజ్ అ పార్ట్ యాజ్ అ సైడ్ దే నో ద ఇంటర్నల్ హార్ట్. కొన్నిసార్లు ఫాదర్ కోపం వస్తుందంటే ఫాదర్ అన్నమాట, వీడికి పూట పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు, వీడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు, వీడిని లాగిపెట్టి కొడతాడు అన్నమాట పిల్లడు కొడుకుని, వీడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు అంటాడు మదర్ని. కానీ నిజం చెప్పండి, ఫాదర్ అలా కోపం చూపిస్తాడు, మదర్ పచ్చి మంచినీళ్ళు ఇవ్వకుండా ఉంటుందా? ఫాదర్ రూమ్లోకి వెళ్ళిపోగానే మదరు మంచినీళ్ళని హ్యాపీగా ఇస్తుంది, కూల్ డ్రింక్ ఇస్తుంది, తర్వాత మంచిగా ఇడ్లీ దోశ చేసి తినిపిస్తుంది, ఏం కాదు నాన్న అని చెప్పి మంచిగా బట్టర్ వేస్తుంది అనమాట. ఫాదర్కి ఆ విషయం తెలియదా? తెలుసు. యాక్చువల్లీ అక్కడ ఉంటే ఆడ భయపడి తిండు, అందుకని ఫాదర్ కావాలని రూమ్లోకి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత చూస్తానమాట, తింటున్నాడు కదా అని చెప్పి. నిజంగా తినకపోతే ఆయన ఏడుస్తారు ఫస్ట్ ఫాదరు. సో అదే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, మదర్కి ఫాదర్ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అమ్మ కొడితే నాన్న ఉదారిస్తాడు, నాన్న కొడితే అమ్మ ఉదారిస్తుంది అనమాట. అంతేగాని పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వదంటే నిజంగా వాళ్ళ అమ్మ మంచినీళ్ళు ఇవ్వకుండా ఉంటే, ఒకవేళ ఉంటే ఫాదర్ ఊరుకుంటాడు, ముందు మదర్ని వాయించేస్తాడనమాట. అరే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి, నిజంగా అలా వదిలేసావు అబ్బాయిని అని చెప్పి. సో ఇట్ అండర్స్టాండింగ్ ద హార్ట్. సో ఇక్కడ నిత్యానంద ప్రభు, నిత్యానంద మహాప్రభు హార్ట్ తెలుసు. అరే మహాప్రభు తన భక్తులంటే ఎంత ప్రేమ, ఆయన సన్యాసం తీసుకున్నారు అవసరం కోసం. కానీ శ్రీవాస్ ఠాకూర్ శివాంగ సంఘంలో తన కొడుకు చనిపోయినప్పుడు కనీసం ఆ విషయం కూడా మహాప్రభు చెప్పడు. శ్రీవాస్ ఠాకూర్ మహాప్రభు నృత్యం చేస్తూ నాకు ఈరోజు ఉత్సాహం రావట్లేదు, నాకు ఈరోజు ఎక్స్టసీ రావట్లేదు, ఏదో జరిగింది ఇంట్లో. ఏం జరిగిందంటే అప్పుడు చెప్తారు, శ్రీవాస్ ఠాకూర్ కొడుకు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? సుమారు 4 గంటలు, ఎప్పుడో 4-6 గంటల ముందు చనిపోయాడు. అప్పుడు చనిపోతే ఎప్పుడో చెప్పలేదా అంటే, మీ యొక్క ఆనందాన్ని మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మహాప్రభు ఏడ్చేస్తాడనమాట. మహాప్రభు ఈ క్రైస్ అండ్ సేస్, ఇలాంటి వాళ్ళని నేను వదులుకోవాలా అని చెప్పి. అందరూ షాక్ అవుతారు, అసలు ఎందుకు వదులుకోవాలి, అసలు నువ్వు అసలు బాగానే ఉన్నాం కదా, ఎందుకు అసలు ఆలోచన ఎందుకు, వదులుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చిందని చెప్పి. సో మహాప్రభు డజంట్ లైక్ గివింగ్ అప్. కానీ యాజ్ అ సైడ్ సన్యాస హయ్యర్ పర్పస్, ఇంకా ముఖ్యమైన కారణం ఉంది కాబట్టి మహాప్రభు సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది. కానీ మహాప్రభు తన భక్తులంటే ఎంత ప్రాణము ఆ విషయము నిత్యానంద తెలియదు కాదు. కాబట్టి నిత్యానంద ప్రభు మహాప్రభుని శాంతిపూర్ తీసుకొస్తారు. రైట్. సో అద్వైతాచార్య అంటారనమాట, మై డియర్ లార్డ్స్, కాబట్టి ఇది వృందావనమే, మీరేం టెన్షన్ పడద్దు. రెండోది, మీరు ఇప్పుడే నదులు స్నానం చేశారు, మీ దగ్గర 2 అంగవస్త్రం కూడా లేదు, ఒకటే కోపిన్. సో కాబట్టి మీ తడి బట్టలతో ఎంతసేపు ఉంటారు మీరు? దయచేసి మా ఇంటికి రండి, మీకు కొత్త బట్టలు ఇస్తాను. రెండోది, మీరు 3 రోజుల నుంచి నడుస్తూ ఉన్నారు, కనీసం మీరు ఏం భోజనం చేయలేదు 3 రోజుల నుంచి. కాబట్టి నేను మీకు కొంచెం వండాను, జస్ట్ పిడికిలంతా భోజనం ఇస్తాను మీకు ప్రసాదం, అది తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. మీరేమీ లేదు వృందావనం వెళ్ళాడు, వృందావనం వెళ్ళిపోండి, బట్టలు మార్చుకోండి, కొంచెం ఇంత భోజనం పెడతాను, అది తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెంటనే మహాప్రభు సరే అంటారనమాట. సో అలాగా నిత్యానంద మహాప్రభు అందరూ అక్కడికి వెళ్తారన్నమాట. సో అక్కడికి వెళ్తే అక్కడ ఏమవుతుంది, అక్కడ వెంటనే సీతా ఠాకూర్ అని అద్వైతాచార్య వారి యొక్క సతీమణి మహాప్రభుని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. చల్లనీళ్ళు తీసుకొస్తారు, మహాప్రభుకి పాదాలు కడుగుతారు, సంపూర్ణ ఆనందంతో మహాప్రభు యొక్క పాదాలు కడుగుతారనమాట. రైట్. సో వాస్తవంగా అక్కడ కవిరాజ్ గోస్వామి చెప్తారు గృహస్థులు ఎలా ఉండాలి అని చెప్పి. గృహస్థుల యొక్క ధర్మం అది ఏంటది, సాధువులు ఇంటికి ఆహ్వానించడము, సాధువుల్ని సన్మానించడము. యాక్చువల్గా ఇట్స్ లైక్ దిస్, వారు తమ యొక్క సంపదని ఎలాగ ఖర్చు పెట్టాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఏంటది, భగవంతుని యొక్క వర్షిపింగ్, పూజలో, అంటే స్వామివారికి శ్రీ విగ్రహ ఆరాధనకి, రెండోది వైష్ణవుల సేవకి, విగ్రహ సేవ, వైష్ణవ సేవ, నెక్స్ట్ ఫీడింగ్ పబ్లిక్, సాధారణ ప్రజలకి, ఫీడింగ్ పశువులకి కూడా సేవ, అండ్ ఆ తర్వాత కుటుంబానికి అనమాట. ఇది ఈ ఆర్డర్ చెప్తారు. ఆ తర్వాత కుటుంబానికి, అంటే 4 అయిన తర్వాత, అప్పుడు ఈ 4కి ఖర్చు పెట్టిన తర్వాత ఏదైతే నీకు మిగులుతుందో దాన్ని ఫస్ట్ నువ్వు సంపాదించిన దాన్ని ఏమంటారు, దాన్ని సంపద అంటారనమాట. ఏదో సంపాదించిన సంపద అంటారు. ఆ సంపదలో విగ్రహ సేవ, వైష్ణవ సేవ, ప్రజాసేవ అండ్ పశుసేవ, ఈ 4 అయిన తర్వాత మిగిలిన దాన్ని ఏమంటారు, దాన్ని అర్థ అంటారు శాస్త్రం ప్రకారం. అర్థ
అర్థ మీన్స్ మోస్ట్ మీనింగ్ఫుల్. ఆ అర్థ అనేది నీకు నిజంగా ఎంతో ఆనందాన్ని, ఎంతో సుఖాన్ని, ఎంతో సమృద్ధిని ఇస్తుంది అనమాట. వన్ యాక్చువల్ డస్ దిస్. సో సీతారాం ఠాకూర్ అని వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, యాక్చువల్గా ఇక్కడ గృహస్థ ధర్మం గురించి చెప్తారు కవిరాజ్ గోస్వామి. సీతా ఠాకూరాని బోగా వండుతారనమాట. వందల కొద్ది ఐటమ్స్ అనమాట, హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్. మా అద్వైతాచార్య ముందేం చెప్పారు, ఇంత పిడికిలు ఇంతే ఇస్తానంటారు అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంటుంది, వందల కొద్ది నైవేద్యాలు రెడీగా ఉంటాయి. అండ్ అద్వైతాచార్య వారు దాన్ని భగవంతునికి బోగా పెడతారు. పెద్ద పెద్ద అంటే 3 భాగాలుగా ఆ భోజనం మొత్తాన్ని 3 భాగాలుగా చేస్తారు. ఒక భాగం ఏంటి, ఒక మెటల్ ప్లేట్ ఎత్తడి పళ్ళెంలో ఉంటుంది, పెద్ద పళ్ళెంలో. ఇంకొక 2 భాగాలు పెద్ద పెద్ద ఆకుల్లో, అరిటాకులు, కానీ పెద్ద ఆకులు, ఎంత ఆకు అనమాట, ఫుల్ ఆకు నిండా ఎంత బోల్డ్ అన్ని ఐటమ్స్ అనమాట, వందల కొద్ది ఐటమ్స్. సో నిండా ఉంటాయన్నమాట. సో అలా అవుతుంటుంది. ప్రభుపాద అక్కడ భాష్యం రాస్తారు, ఇది యాక్చువల్గా గృహస్థులకు ఇలా ఉండాలని చెప్పి. ఏంటంటే భార్య నైవేద్యం తయారు చేయాలి, భర్త బోగా పెట్టాలి, బోగా పెట్టి తర్వాత ఆరతి ఇవ్వాలి అని చెప్పి. ఆ తర్వాత భర్త భార్యలు కలిపి దాన్ని వైష్ణవులకి ప్రజాకి దానికి వడ్డించాలన్నమాట. ఆ తర్వాత అంటే గెస్ట్ బయటికి వెళ్ళి పిల్లలు ఎవరైనా అతిథులు ఉన్నారని చెప్పి పిల్లల తర్వాత కొంచెం, ఆ తర్వాత మిగిలింది వాళ్ళు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వాస్తవంగా దేర్ యాజ్ కూడా సన్యాసి అని చెప్పడం జరిగింది. వాళ్ళు సన్యాసులతో సమానము అని చెప్పి. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్యకి ప్రణామం చేస్తారనమాట. తను దక్షిణ భారత్ వెళ్ళాలనుకున్నప్పుడు మహాప్రభు ఆయనకి ప్రణామం చేస్తారు. సన్యాసి అనేవాడు వేరే వాళ్ళకి ప్రణామం చేయడు, వేరే వాళ్ళు సన్యాసికి ప్రణామం చేస్తారు. కానీ ఇక్కడ మహాప్రభు ఎందుకు సార్వభౌమ భట్టాచార్యకి ప్రణామం చేశారు, ఎందుకంటే సార్వభౌమ భట్టాచార్య ఆయన కూడా సన్యాసి కన్నా తక్కువేం కాదు. ఆయన గృహస్థుడు అయ్యుండొచ్చు, కానీ ఆయన పాటించిన పద్ధతులు, ఆయన స్టాండర్డ్స్ సన్యాసంతో సమానం కాబట్టి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో లైక్ దిస్ ఈ విధంగా వాళ్ళు చూస్తారన్నమాట. సో యాక్చువల్గా కవిరాజ్ గోస్వామి అక్కడ మొత్తం లిస్ట్ ఇస్తారు సబ్జీస్. అది నేను చదివి నాకు అర్థం కాలేదు, కానీ నేను బెంగాల్లో 8 ఏళ్ళు ఉన్నాను కాబట్టి నాకు చాలా బెంగాలీ ఐటమ్స్ వచ్చు కాబట్టి కొన్ని ఐటమ్స్ నాకు అర్థమయ్యాయి. కానీ అందులో కూడా మోర్ దాన్ 50% ఐటమ్స్ నాకు అర్థం కాలే. సో అక్కడ పొటోల్, బోప్లో, షుక్తో, 5 ఐటమ్స్, షుక్తో, నీమ్ బైగన్, కచ్చు, స్వీట్స్ను, ఎన్నెన్నో రకాల ఐటమ్స్. యాక్చువల్ బెంగాలీస్ ఐటమ్స్ ఆర్ అన్లిమిటెడ్. సో అలాగా మోర్ దెన్ 100 ఐటమ్స్, వందల కొద్ది ఐటమ్స్ తయారు చేసి అక్కడ పెడుతూ ఉంటారు. అండ్ సో ముందు భోగా తీసేస్తారు, తర్వాత భోగారతి చేస్తారనమాట. మహాప్రభు నిత్యానంతరం కూడా వెళ్తారు. భోగారతి చేసిన తర్వాత రాధాకృష్ణ విగ్రహాలని పడుకోబెట్టేస్తారు, ఆల్టర్ క్లోజ్ చేసేస్తారు. ఆల్టర్ క్లోజ్ చేసిన తర్వాత మహాప్రభు అంటారనమాట, అద్వైతాచార్య అంటారు, మై డియర్ లార్డ్ దయచేసి రండి ప్రసాదం తీసుకుందరు కానీ రూమ్కి అని చెప్పి. సో మహాప్రభు నిత్యానంద ప్రభు లోపలికి వస్తారు. అక్కడే హరిదాస్ ఠాకూర్ మరియు ముకుంద ఠాకూర్ కూడా ఉంటారు. సో మహాప్రభు అంటారు, మీ ఇద్దరు కూడా రండి అంటారనమాట, హరిదాస్ ఠాకూర్ని, ముకుందని ఠాకూర్ని. సో వెంటనే ముకుంద ఏమంటారు, మై డియర్ లార్డ్ నాకు ఎప్పుడే చిన్న పని ఉంది, ఇప్పుడే పని చూసుకుని వచ్చేస్తాను, మీరు కానివ్వండి నేను వచ్చేస్తానని చెప్పి. హరిదాస్ ఠాకూర్ ఏమంటారు, మై డియర్ లార్డ్ మీరు తీసుకోండి, నాకు మీతో పాటు తీసుకునే అర్హత లేదు, నాకు అర్థం, మీరు తీసుకున్న తర్వాత నేను బయట కాసింత పిడికుల్లో తీసుకుంటానులేండి, మీరు తీసుకోండి అని చెప్తారు అనమాట. సో మహాప్రభుకి యాక్చువల్గా అర్థమవుతుంది, ఈజ్ హ్యాపీ ఓన్లీ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్సో వైష్ణవ్ ఎటికేట్. ఎప్పుడైనా సరే మనకన్నా అగ్రజులు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోకుండా మనం తీసుకోకూడదు. సమ్హౌ ఇస్కాన్లో వీఆర్ సో ఫాస్ట్, ప్రచారం పేద మనం ఎంత ఫాస్ట్గా ఉన్నాడు, కొన్ని చిన్న చిన్న ఎటికేట్స్ కూడా మనం చాలాసార్లు ఫాలో మిస్ అయిపోతూ ఉంటాము. వెన్ దేర్ ఆర్ సీనియర్ డివోటీస్, సంగ మహాప్రభు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనం సేవ చేయడానికి యాక్చువల్గా ఇదేనే కాదు, ఎప్పుడైనా సరే ఒక సీనియర్ ఉన్నప్పుడు వి షుడ్ లెట్ దమ్ డూ ఇట్ ఫస్ట్. అది ఏ సేవ అయినా సరే, తర్వాత వాళ్ళు చెప్తే మనం చేయాలి, కానీ అదర్వైజ్ వాళ్ళు ఉండగా మనం చేయకూడదు. ఒక సీనియర్ ఉండగానే పక్కన మనము వేరే వాడికి ప్రచారం చేయకూడదు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఇస్ గివింగ్ లెక్చర్, ఎవరో లెక్చర్ ఇస్తున్నారు, గార్లాండ్ వేయాలి, ఎవరు వేయాలి, అక్కడున్న అసెంబ్లీలో సీనియర్ వేయాలి. సినిమా గ్లోరిఫికేషన్ ఎవరు చేయాలి, సీనియర్ పర్సన్ చేయాలి. శౌనకాది ఋషిలో శౌనక ఋషి సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన సుత గోస్వామి గ్లోరిఫై చేసేవాడు. ఆయన
ప్రశ్నలు అడిగేవాడు. సిమిలర్లీ ఐ వెరీ వెల్ రిమెంబర్ పరమపూజ్య రాధానాథ స్వామి వారు ఒకసారి న్యూ బృందావన్లో ప్రభుపాద్ లెక్చర్ ఇస్తున్నారు. సో గార్లాండ్ వేయాలి. సో ఆ ప్రెసిడెంట్ గార్లాండ్ మహారాజ్కి ఇచ్చారు, మీరు ప్రభుపాద్ గార్లాండ్ వేయాలని చెప్పి. మహారాజ్ గార్లాండ్ తీసుకున్నారు కానీ చేతులు వణికిపోయాయి మహారాజ్ గారు అనమాట. సో గార్లాండ్ తీసుకున్నారు వేయడానికి, కానీ మహారాజ్ వేయలేకపోయారు గార్లాండ్. ఫైనల్గా వేయలేదు కూడా, బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే నాకు ఎటువంటి అర్హత లేదు అని చెప్పి. ఇక్కడ చాలామంది నాకన్నా వరిష్ఠ వైష్ణవులు ఉన్నారని చెప్పి. దట్ ఈస్ యాక్చువల్లీ వైష్ణవ ఇస్ లైక్ హ్యూమిలిటీ. సిమిలర్లీ ఒక వైష్ణవులు భోజనం చేసినప్పుడు ముందు సీనియర్లు తీసుకున్న తర్వాత మనం తీసుకోవడం అనేది ఎటికేట్. అఫ్ కోర్స్ కొన్నిసార్లు ప్రాక్టికల్గా ఇప్పుడు గురువు తీసుకోకుండా శిష్యుడు తీసుకోకూడదు, కానీ మన గురువు ఎక్కడో ఉన్నారు, ఆయన తీసుకున్నా లేదు మనకు తెలియదు. అలాంటి ప్రతిసారి గురు మహారాజ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా, అయిపోతే చెప్పండి నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. డిఫికల్ట్. సో అండర్స్టాండింగ్ ఇస్ దట్ గురు హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ అస్, ఎస్ మీరు తీసుకోండి, డిఫాల్ట్ ఇన్స్ట్రక్షన్, కాబట్టి మనం తీసుకుంటాం రెగ్యులర్గా. హౌఎవర్ హ్యావింగ్ సెడ్ దిస్, వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం, మనతో పాటు వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు మాత్రం మనము వాళ్ళు తీసుకున్నాకే మనం తీసుకోవడం అనేది ఎటికేట్. కొన్నిసార్లు మనం ఉంటాము, మనం ముందుగానే వచ్చి వేరే తీసుకుంటా తీసుకుని వెళ్ళిపోతుంటారు, అది యాక్చువల్ రైట్ కాదు. ఐ క్లియర్లీ రిమెంబర్ వన్స్, ఒకసారి నేను ఇంకొక డివోటీ ఇద్దరము ఒక గృహస్థ ఇంటికి వెళ్ళామన్నమాట, రైట్. సో అక్కడ దాయరాం ప్రభు కూడా వచ్చారనమాట. సో దాయరాం ప్రభు, నేను, ఇంకొక డివోటీ, నలుగురు డివోటీస్ అనమాట. సో ఆ గృహస్థ ఆయన నాకన్నా చాలా సీనియర్ అని మా ముగ్గురికి వడ్డించారు. దాయరాం ప్రభుకి వడ్డించారు, నాకు వడ్డించారు, ఇంకొక డివోటీకి వడ్డించారు, ఇంకొక బ్రహ్మచారికి. సో దాయరాం ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దాయరాం ప్రభు మాట్లాడడం మొదలెడితే ఆయన ఆపరు మాట్లాడుతున్నారు. సో మాకు వేడి బొబ్బట్లు, ఇంకేదో తెలుగు వంటలు అనమాట, కలకడ. సో తెలుగు డివోటీ ఆయన. మేము ఇలా తీసుకొని నోట్లో ఇలా పెట్టాము లేదో, వెంటనే డివోటీ చెప్పారు, ప్రభు హౌ కెన్ యూ డూ లైక్ దిస్ అని చెప్పి. పక్కన దాయరాం ప్రభు నాట్ ఎట్ టేకెన్, హౌ కెన్ యూ స్టార్ట్ అని చెప్పన్నారు అనమాట. ఆయన ఇంకా భోజనం చేయలేదు, మీరు ఎలా స్టార్ట్ చేస్తారని చెప్పి. నేను నోట్లో ఇలా పెట్టాను కానీ ఇంకా నోటు దిగలేదు, అక్కడ ఆగిపోయింది. ఇంక అక్కడ ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నాకు అంత ఐ వాజ్ నెవర్ సో కాన్షియస్. కొన్ని విషయాలు మనకి అది చిన్న విషయాలు అయి ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మనకి ఎవరో చెప్తే కానీ మనకు తెలియదు ఆ విషయం. పక్కన ఆయన ఉన్నారు, ఆయన భోంచేయకుండా మీరు ఎలా భోంచేశారని చెప్పి. అఫ్ కోర్స్ ఆయన గొప్పోడు కాబట్టి నాకు చెప్పాడు, చాలాసార్లు చెప్పడానికి భయపడతాము, కానీ నా అదృష్టం ఆయనకి నా మీద నమ్మకం ఉంది కాబట్టి భోజనం చేస్తున్నప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వకూడదు, కానీ అక్కడెక్కడ కరెక్షన్ చేయాలి. ధైర్యం వాట్ ఇస్ టేక్ అన్నారు, కానీ మాకు అర్థమైంది అనమాట. నో అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ ప్రభు, జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయను అని చెప్పి. నా సీనియర్ ఉండగా నేను భోజనం చేయను, వాళ్ళు తీసుకోను అని చెప్పి. సో దిస్ ఈజ్ అన్ బేసిక్ ఎటికెట్స్. సో మా అక్కడ ముకుంద ఏంటి మహాప్రభు నిత్యాన్ని భోజనం చేస్తున్నారు, వాళ్ళని అద్వైతాచార్యులు సేవ చేస్తున్నారు, లెట్ దెమ్ టేక్ కేర్. హరిదాస్ ఠాకూర్ ఈ వాంట్ టు ఫాలో సోషల్ కస్టమ్. ఆయన ఏ రోజు కూడా ఇంటి లోపల ప్రవేశించేవారు కాదు, ఇంటి బయటనే ఉండేవారు అనమాట హరిదాస్ ఠాకూర్. బికాస్ సోషల్ కస్టమ్ ప్రకారంగా ఆయన మ్లేచ్ఛ కాబట్టి వాళ్ళు బ్రాహ్మణుల ఇంట్లోకి ఎంటర్ అయ్యేవారు కాదు, బ్రాహ్మణుల ఇంట్లో భోజనం చేయడం సరాసరి. అండ్ మహాప్రభు దాన్ని ఎప్పుడు హీ నెవర్ అప్రూవ్డ్ ఇట్, ఆ సోషల్ కస్టమ్ ఎప్పుడు, ఎందుకంటే వైష్ణవ్ అనేవాడు అన్నిటికీ అతీతమైన వాడు. కానీ అండ్ తను స్వయంగా హరిదాస్ ఠాకూర్ ముట్టుకునేవాడు, హరిదాస్ ఠాకూర్ని తన స్వయంగా సమాధి చేశారు, తన 2 చేతులతో మోసారు, తను అన్నీ చేశారు. తన వరకు సనాతన గోస్వామిని కౌగులించుకున్నారు, తను ఏ రోజు ఈ నియమాలని పట్టించుకోలేదు. కానీ తన శిష్యులు పైవాడు మనకి అవకాశాన్ని ఇవ్వచ్చు, కానీ కింద వాళ్ళు తమకు తాముగా అవకాశం తీసుకోకూడదు అనమాట. సో కానీ హరిదాస్ ఠాకూర్ కానీ సనాతన గోస్వామి కానీ రూప గోస్వామి కానీ తమకు తాముగా వాళ్ళు ఏ రోజు సోషల్ నియమాలని దాటలేదు. దే దెమ్సెల్ఫ్ నెవర్ క్రాస్డ్ ఇట్. సమ్టైమ్స్ ద సీనియర్ హిమ్సెల్ఫ్ వాంట్ టు సో మర్సీ, అప్పుడు వేరే విషయం అది. సో ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా తప్పుకుంటారు. సో అద్వైతాచార్యుల వారు మహాప్రభుని నిత్యానంద ప్రభుని ఆ 2 ప్లేట్లో కూర్చోబెడతారనమాట. మహాప్రభు చెప్తారు, సార్ మిగతా భక్తులు ఎక్కడ అని చెప్పి. అద్వైతాచార్య అంటారు మరి దేనికని అడుగుతారు. అప్పుడు ఇంత మరి ప్రసాద్ ఎవరు తింటారు అని చెప్పి. అప్పుడు అద్వైతాచార్యులు అంటారనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాప్రభు చెప్తారనమాట, యూ బికమ్ సో హ్యాపీ, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పి. ఐచే అన్న ఏ కృష్ణకే కరయ భోజన, జన్మే శ్రీధరన తహర చరణ,
మహాప్రభు ఏంటంటే ఐచే అన్న ఏ కృష్ణకి కరాయ భోజన, ఎవరైతే ఎంతటి అద్భుతమైన భోగాన్ని భగవంతునికి సమర్పిస్తారో అటువంటి వాళ్ళు చరణపాద ధూళిని తల మీద పెట్టుకుంటానని చెప్పి మహాప్రభు సో హ్యాపీ, రైట్. అంటే యాక్చువల్గా ఇలా ఉండాలి, గృహస్థులు అనేవి ఎలా ఉండాలి, సింపుల్ ఫర్ వన్ సెల్ఫ్, ఆపులెంట్ ఫర్ కృష్ణ. తమకి సింపుల్గా, అంటే వైష్ణవుడు అనేవాడు తమ అవసరాలు సింపుల్గా ఉంచుకోవాలి, కానీ భగవంతునికి అవసరాలు సింపుల్గా ఉంచడం కాదు, భగవంతుని అవసరాలని గ్రాండ్గా చేసుకోవాలి. మన బర్త్డేస్ సింపుల్గా చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఎవరిని ఉద్ధరించాలి పుట్టి మనమును, కానీ భగవంతుని బర్త్డేని గ్రాండ్గా చేయాలి. మనం తీసుకున్న ఆహారం జస్ట్ 3-4 ఐటమ్స్ చాలు. బ్రహ్మచారికి ఉండే ఐటమ్స్ ఎన్ని 4 ఐటమ్స్ వండుతామేమో, రైస్, దాల్, చపాతి, ఒక రోటీ ఉండొచ్చు, ఒక సబ్జీ, 4 ఐటమ్స్. భగవంతునికి కనీసం 10 ఐటమ్స్ వండాలి రాజ్భోగ్కి, రైట్, స్వీట్లు అన్నిటి కలిపి. సో భగవంతునికి ఆపులెన్స్, మనకి సింపుల్. అదే యాక్చువల్గా. బయట వాళ్ళు ఎలా ఉంటారు, భగవంతునికి ఒక అరటిపండు పెట్టేస్తారు, ఒక యాపిల్, అంటే నమ్మిన వాళ్ళు కూడా చెప్తారు, నమ్మని వాళ్ళు వదిలేయండి, ఒక యాపిల్ పెట్టేస్తారు, లేకపోతే ఒక ప్లేట్ పంచదార పెట్టేస్తారు, పటికి బెల్లం పెట్టేస్తారు, ప్రసాదం పెట్టేస్తారు. స్వామివారి నైవేద్యం అయిపోయింది. అరే స్వామివారు పటికి బెల్లం తినేసి బతికేయాలి రోజంతా, నీకేమో పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్, ఇవన్నీ నీకు కావాలి. సో నిజంగానే భగవంతుని నమ్మినప్పుడు, నిజంగా భగవంతుడు వ్యక్తి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? భగవంతుడు నిజంగా నీ ఇంట్లో కొలువై ఉన్నాడని నమ్మినప్పుడు నువ్వు భగవంతునికి ఫస్ట్ చూసుకోవాలా, నీ గురించి నువ్వు చూసుకోవాలా? కామన్ సెన్స్ కదా ఇది. సో ఎనీహౌ, ఎవరు చెప్తున్నారు మనకి ఈ రోజుల్లో? చెప్పేవాడు ఎక్కడున్నాడు మనకి? ప్రభుపాదుల దయ వల్ల మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి, కానీ లేకపోయింటే నేను ఎలా ఉండేవాడిని అసలు. సో ఏదైనా సరే మహాప్రభు బికమ్ సో హ్యాపీ, ఎస్ ఇలా చేశారు, ఇలా ఉండాలి స్వామివారి నైవేద్యం అని చెప్పి, సో నైస్, సో మెనీ ఐటమ్స్ అని చెప్పి. తర్వాత మహాప్రభు అంటారనమాట, మిగతా భక్తులు లేరు, దేనికోసం ఇన్ని ఐటమ్స్ ఎవరు తింటాడు? వెంటనే అద్వైతాచార్య అంటారనమాట, ఇది మీ ఇద్దరి కోసమే అని చెప్పి. మహాప్రభు నా ఇద్దరి కోసమే ఇన్ని ఐటమ్స్ అని చెప్పి. దాన్ని అద్వైతాచార్య అన్నమాట, ప్రభు కా హే సన్యాసీరా భక్షణ ఉపకరణ ఇహ కైలే కైచే హయ ఇంద్రియ వరణ. మహాప్రభు ఏమంటారు, అరే సన్యాసి అనేవాడు ఇంత ఎవడని తింటాడా? ఎంత తింటే సన్యాసి అనేవాడు వాడు సన్యాసి నిలబడుతుందా అని చెప్పి. జిహ్వా వేగం, ఉదర వేగం, ఉపస్థ వేగం, ఈ 3 కనెక్టెడ్ అనమాట. టంగ్ కంట్రోల్ చేసుకోకపోతే, ఎస్పెషల్గా వైరాగ్యంలో ఉండేవాడికి టంగ్ అనేది కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుంది, జిహ్వా కంట్రోల్ అయిపోతే ఉదర కంట్రోల్ అవ్వదు. ఉపస్థ అంటే కింద జెనిటల్స్, దాని జెనిటల్ తెలుగులో ఏమంటారు, ఇంద్రియాలు, జననేంద్రియాలు, అవి కూడా కంట్రోల్లో ఉండవు. టంగ్ కంట్రోల్ అయితే మిగతా కంట్రోల్లో ఉంటాయి, టంగ్ కంట్రోల్ కాకపోతే మిగతావి కంట్రోల్లో ఉండవు అనమాట. సో మహారాజ్ చెప్తున్నారు ఇక్కడ, మహాప్రభు ఏం చెప్తారు, అరే సన్యాసి అనేవాడు సింపుల్గా తీసుకోవాలి, నువ్వేమో ఇంతది పెట్టావు, ఇంత సైజు ఎవరు తినగలరు, మనిషి అనేవాడు ఇంత ఎవడు తింటాడని చెప్పి. సో ప్రభుపాద భాష్యం రాస్తారు, ఏమని రాస్తారంటే, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గృహస్థుల యొక్క బాధ్యత ఏంటి, సాధువులకి పిలిచి నిండా భోజనం పెట్టడం, కడుపు నిండా భోజనం పెట్టడం. గృహస్థులని ప్రతి ఒక్కడు కూడా ఈ షుడ్ బి మోస్ట్ ఎంతూజియాస్టిక్, అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సన్యాసి టు రిఫ్యూజ్ ఇట్. గృహస్థులకి పిలిచి మరి మా ఇంటికి రండి ప్రసాదం తీసుకోండి, పిలిచి మరి ప్రసాదం పెట్టాలి, గృహస్థులు అలా ఉండాలి. సన్యాసి అనేవాడు ఎలా ఉండాలి, ఎవరినైనా పిలుస్తాడు, ఎవరినైనా పెడతాడు, ఓకే నాకు ఈ ఐటమ్స్ తయారు చేసి పెట్టు అని చెప్పి. నో, సన్యాసి షుడ్ నాట్ బి ఈగర్ టు ఈట్, బట్ గృహస్థ షుడ్ బి ఈగర్ టు సర్వ్. గృహస్థులకి ఆ ఉత్సాహం ఉండాలి సేవ చేయడానికి, సన్యాసులకి మాత్రము డాచిగా ఉండాలి. ఎస్పెషల్లీ మా సీనియర్ మాకు చెప్పారు, ఎప్పుడైనా సరే ఎవరైనా గృహస్థులు కానీ మనకి ఇంట్లోకి ప్రసాదంకి పిలిచారంటే వాళ్ళు మనకు సేవ చేస్తున్నట్టు. సన్యాసి అనేవాడు ఎప్పుడు, బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ ఎప్పుడు కూడా ఫ్రీ సేవ తీసుకోకూడదు. వీ షుడ్ నెవర్ ఎవర్ యాక్సెప్ట్ ఫ్రీ సర్వీస్. తిరిగి వాళ్ళకి ఏదో సేవ చేయాలి, వాళ్ళకి ఏదో క్లాస్ చెప్పాలి, వాళ్ళ ఇంట్లో కీర్తన చేయాలి, వాళ్ళకి ఏదో 4 కౌన్సిలింగ్ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళ ఇంట్లో నువ్వు ప్రసాదం తీసుకునే అర్హత నీకు ఉంటుంది. అలా చేయనప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రసాదం తీసుకునే అర్హత నీకు లేదు. లైక్ దిస్. సో ఈ విధంగా మహాప్రభు చెప్పినప్పుడు నా వాళ్ళు ఇలా ఇంత ఎలా అవుతుంది అంటారు. అప్పుడు అద్వైత అంటారు, మహాప్రభు మీ నాటకాలు నా దగ్గర కాదు, వేరే వాళ్ళ చెప్పుకోండి, నా దగ్గర కాదు మీ నాటకాలు అని చెప్పి. మహాప్రభు షాక్ అవుతారు అనమాట, అరే అద్వైతాచార్య ఇలా అంటున్నారు ఏంటని చెప్పి. సో అద్వైత అంటారు అనమాట, డోంట్ డూ జగ్లింగ్ వర్డ్స్ అని చెప్పి. మహాప్రభు నిజం ఇంత నేను తినగలనా అని చెప్పి, ఎప్పుడైనా ఇంత తినడం నువ్వు చూసావా అని చెప్పి.
అప్పుడు అద్వైతాచార్య ఏమంటారు, సరే మీరు ఎంత తింటే అంతే తినండి, మిగతాది వదిలేయండి అంటే మహాప్రభు ఏమంటారు, నో నో నో, సన్యాసి అనేవాడు వదలకూడదు కూడా. మన ప్లేట్లో భోజనం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అంటే దాని అర్థం నీ కృపాలకు ఇస్తున్నాడు అంటే అంత అర్హత ఉందని అనుకోకూడదు మనం. అంటే డివోటీ అనేవాడు షుడ్ నాట్ థింక్ ఐఎమ్ సో క్వాలిఫైడ్, నా ఉచ్చిష్ట వేరే వాళ్ళకి ఇస్తాను అని అనుకోకూడదు అనమాట. కాబట్టి అరే నేను అలా వదలలేను అలా అని చెప్పి ఇంత తినలేనని చెప్పి అప్పుడు అద్వైతాచార్య అంటారు, మై డియర్ లార్డ్, మీరు జగన్నాథ్పురిలో మీరే జగన్నాథ స్వామి, రోజుకి 54 సార్లు మీకు నైవేద్యం పెడతారు, మీ చెయ్యి ఎప్పుడు తడి ఆరదు, అంత మీరు తింటూ ఉంటారు, మీకేమైనా అజీర్తి చేసిందా? రెండవది, మీరు ద్వారకలో ఉన్నప్పుడు రోజు 16,108 మంది భార్యలు రోజు మీకు పంచభక్ష పరమాన్నాలు తినిపిస్తున్నారు, అవన్నీ ప్రతి ఇంట్లో మీరు తింటున్నారు, మీకు ఏమైనా సరే అజీర్తి చేసిందా? మీరు వృందావనంలో బాలకుడిగా ఉన్నప్పుడు, చిన్నకృష్ణుడిగా ఉన్నప్పుడు ప్రతిరోజు యశోదమాత కడుపు నిండా మీకు వెన్న తినిపించేది, ఆ వెన్న తినేసేవాళ్ళు మళ్ళీ ప్రతి గోపిక ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో వెన్న తినేసేవాళ్ళు, మీకేమైనా అజీర్తి చేసిందా? ఎవరికి చెప్తారు మీరు? ఇది మీకు అసలు ఏ మూలకి సరిపోదు నేను తెచ్చింది, కాబట్టి నేను చెప్పినట్టు చేయండి, తీసుకోండి అని చెప్పి. అండ్ మహాప్రభు సో నేను ఇంత అంటే ఎంత కొండంత పెడతారనమాట, పెట్టి మధ్యలోని కన్నం పెడతారు, అంటే ఒక ప్రహరీ గోడలా కట్టినట్టుగా రైస్ కొట్టి మధ్యలో నిండా 1 లీటర్ నెయ్యి వేసేస్తారనమాట. ప్యూర్ కౌ గీ నెయ్యి వేసేస్తారు, నిండా కొండ ఉంటుంది. పక్కన అరటి దబ్బలతో కట్టిన ప్లేట్ కప్స్, ఆ కప్స్లోని మూంగ్ దాల్ 5 రకాల షుక్తో అంటే ముందు బెంగాలీ ఫుడ్లో ఫస్ట్ చేదుతో తినాలన్నమాట. మన తెలుగు వాళ్ళు ఫస్ట్ దేని తింటారు, పులావు, పులిహోర, బిర్యానీ, లేకపోతే మెయిన్ పులుపుతో స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు. గుజరాతీ వాళ్ళు ఫస్ట్ స్వీట్ తింటారనమాట. కానీ వాస్తవంగా బెంగాలీ స్టైల్ ఆఫ్ ఈటింగ్లో విచ్ ఇస్ వెరీ గుడ్, చేదుతో స్టార్ట్ చేసి తీపితో ముగిస్తారు. నీకు కానీ స్వీట్ రసగుల్లా ఇచ్చారు అంటే అర్థం ఏంటి, స్వీట్ పెట్టారని అర్థం ఏంటి, భోజనం అయిపోయింది, ఇంక వేరే ఐటమ్స్ లేవని అర్థం. మన తెలుగు మన తెలుగు బఫే వడ్డింపుల్లో ముందు కాజా, లడ్డు, లేకపోతే హల్వా, ముందు స్వీట్ ప్లేట్ స్వీట్ వడ్డిస్తూ ఉంటారు చాలాసార్లు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట, కల్చర్ వేరు. సో బెంగాలీ కల్చర్ ఫస్ట్ షుక్తా, 5 రకాల షుక్తాస్ అనమాట. అది కాకుండా మళ్ళీ నీ బైంగన్ అంటే వేపాకుతో చేస్తారు కూర, వాటితో స్టార్ట్ చేస్తారు. సో మహాప్రభుకి ఎన్ని రకాల వంటలు పెడతారనమాట. సో మహాప్రభు అప్పుడు తినడం ప్రారంభిస్తారు. అంతట్లో నిత్యానంద ప్రభు మాట్లాడతారనమాట. నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య వారిద్దరు ఒక రకంగా, అంటే మహాప్రభు వయసు 24 సంవత్సరాలు అప్పటికి, నిత్యానంద ప్రభు ఇంచుమించు 37 సంవత్సరాలు, మహాప్రభు కన్నా 12 పెద్ద. అద్వైతాచార్య మహాప్రభుకి తండ్రి కన్నా పెద్ద వయసు తండ్రి వయసు అనుకోవచ్చు, తండ్రి కన్నా పెద్ద. అంటే అద్వైతాచార్యులు వారు మాధవేంద్రపురి శిష్యులు, నిత్యానంద ప్రభు కూడా మాధవేంద్రపురి శిష్యులే. సో ఒక రకంగా చూసినట్లయితే అద్వైతాచార్యులు వారు మహాప్రభుకి పరిచయం ఎలా ఉంటుందంటే, తన గురువు ఎవరు, ఈశ్వరపురి అద్వైతాచార్య గురుబాయిలు అనమాట. అంటే అద్వైతాచార్య ఒక రకంగా తన గురువుతో సమానం, తన గురువు యొక్క గురుబాయి కాబట్టి. అదే కాబట్టి మహాప్రభు అద్వైతాచార్యుని ఎప్పుడూ అలా గౌరవంగా చూస్తారు. నిత్యానంద ప్రభు విషయంలో వేరు, నిత్యానంద ప్రభు అద్వైతాచార్యులు ఫ్రెండ్స్లా ఉండేవారు అనమాట. వయసులో భేదం ఉన్నా సరే ఫ్రెండ్స్లా ఉండేవారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా గిల్లి కజ్జాలు ఆడుకునేవారు అనమాట. అదొక సెపరేట్, వాళ్ళ యొక్క భావం వేరే ఉంటుంది. సో నిత్యానంద అంటారనమాట, నేను 3 రోజుల నుంచి ఏం భోజనం చేయకుండా, అన్నం తినకుండా, మంచినీళ్ళు తినకుండా ఉన్నాను, నువ్వు వచ్చి మా ఇంటికి రండి తినిపిస్తున్నావు, సరేలే నువ్వు నా కడుపు ఆకలి తీరుస్తా చెప్పి వస్తే ఎంత కొంచెం పెడతావా? నిన్ను నమ్మినందుకు నన్ను నేను కొట్టుకోవాలి, నాకు అసలును. అండ్ వాట్ కైండ్ ఆఫ్ గ్రహస్థ అయ్యారు నువ్వు, అసలు ఎంత పిసినారోడివి నువ్వు, అసలును ఎంత కొంచెం పెడతావా? ఇది నాకు ఏ మూలకు సరిపోద్ది. నేను అనుకున్నాను ఈ రోజైనా సరే కడుపు నిండా తింటానని చెప్పి, కడుపు నిండా కాదు కదా ఇది, నా కడుపు పక్క ఒక మూలకు కూడా సరిపోదని చెప్పి. అద్వైతాచార్య అంటారనమాట, బాబు నిత్యానంద, మీరేమో అవధూతలు అండ్ మీరు ఎక్కడ కూడా తిరుగుతూ ఉంటారు, ఏది పడితే తింటూ ఉంటారు. నేను ఆఫ్టర్ ఆల్ సాధారణ, మేము చిన్న సన్నకారు రైతులు, పేద బ్రాహ్మణులు మేము. నువ్వు 10 మౌండ్స్ అంటే 40 కిలోలు అనమాట అర్థం. నువ్వు తలుచుకుంటే పూట 40 కిలోలు తినేయగలవు, నువ్వు తినగలవు సరే,
నీకు అంత తినిపించే స్తోమత నాకు ఉండాలి కదా. కాబట్టి కాబట్టి నాకు అంత స్తోమత లేదు. నేను ఎంత ఇచ్చాను అంతే తినేసి నీ యొక్క గ్రీడీ మైండ్ సెట్, ఈ యొక్క గ్రీడీ మైండ్ సెట్ ఏమంటే నీ కక్కుర్తి బుద్ధిని తగ్గించుకుంటారనమాట. చూడండి ఎలాంటి మాట్లాడుతున్నారు అక్కడ అద్వైతాచార్యులు. నీ కక్కుర్తి బుద్ధిని తగ్గించుకో అని చెప్పి. నిత్యానంద అంటారు అదేం కుదరదు, నన్ను పిలిచావు, అతిథి దేవోభవ అన్నారు, నన్ను పిలిచావు కాబట్టి నాకు ప్రతిదిని నువ్వు అతిథిని సంతృప్తిపరచ నీ ధర్మం, కాబట్టి అడిగినంత నువ్వు ఇవ్వాలంతే అని చెప్పి. సో అప్పుడు అద్వైతాచార్యులు అంటారనమాట, నువ్వేం పరమహంసవయ్యా, నువ్వు నాకు అర్థమైపోయింది, నువ్వు అవధూత అని అందరూ అంటారు కానీ నువ్వు యాక్చువల్గాను యు ఆర్ ఏ హిపోక్రైట్ అని చెప్పి. సో కాబట్టి పెట్టని తినేసి లెగిసి వెళ్ళిపో, ఎక్కువ మాట్లాడొద్దు అంటారు అనమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దాన్ని తీసుకెళ్ళి నేల మీద కొడితే ఒప్పుకోండి అని చెప్పి. అంటే అద్వైతాచార్యులు ముందే చెప్పేస్తున్నారు ఇక్కడ ఏంటది, నేలకేసి కొట్టామంటే ఒప్పుకోండి అంటే ఐడియాని ముందే ఇస్తున్నాడు అద్వైతాచార్య నిత్యానంద ప్రభుకి. నేల మీద కేసి కొడితే ఒప్పుకోండి అని చెప్పి, అంటే ఇండైరెక్ట్ కొట్టమని చెప్తున్నారు అనమాట. సో ఈ రకంగా నిత్యానంద మహాప్రభు అనేది నవ్వుతున్నారు అనమాట, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ అనమాట. సో మహాప్రభు చాలా ఆనందం వేస్తుంది నిత్యానంద ప్రభు అద్వైతాచార్య డిస్కషన్ చేస్తున్నప్పుడు. ఎప్పుడు ఇలాగే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య సంవాదం. మనకి జగాయి మదాయి లేలో కూడా చూడొచ్చు. మహాప్రభు చెప్తారు నిత్యానంద ప్రభుని హరిదాస్ ఠాకూర్ని మీరిద్దరు వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్పి. సో నిత్యానంద ప్రభు వెళ్ళి డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్తారు, జగాయి మదాయి దగ్గరికి వెళ్తారు. అప్పటికే హరిదాస్ ఠాకూర్ చెప్తాడు వద్దు అని చెప్పి. లేదు, వీళ్ళు మారితే ఎవరైనా మారగలరు, మహాప్రభు పేరు ప్రఖ్యాతులు మారిమోగిపోతాయని చెప్పి. సో వాళ్ళని కలడానికి వెళ్ళారన్నమాట. బాబు ఈ మందు తాగడం ఆపండి, భజ గౌరవంగా కహ గౌరవంగా అని చెప్తారు అనమాట. కాబట్టి మహాప్రభు హరినామాన్ని స్వీకరించండి చెప్పి. వాళ్ళు కోపం వచ్చేస్తుంది అనమాట, ఫుల్గా మత్తులో ఉన్నారు కదా, తాగిస్తున్నారు పిచ్చోళ్ళు, వెంటనే వీళ్ళు చంపడానికి పరిగెడతారు. వీళ్ళైతే పరిగెట్టేస్తారు అనమాట. అద్వైతాచార్యులు నిత్యానంద హరిదాస్ ఠాకూర్ ప్రాణాన్ని అరచేతిలో పరిగెట్టుకుంటూ చివరికి మహాప్రభుని కలడానికి వస్తారు. అప్పుడు మహాప్రభు అద్వైత భవన్లో ఉంటారనమాట. హరిదాస్ ఠాకూర్ అంటారు, మై డియర్ లార్డ్, దయచేసి నన్ను నెక్స్ట్ టైం నుంచి మాత్రం ప్రచారం కోసం నిత్యానంద ప్రభుతో పంపించొద్దు, ఈయనతో నా వల్ల కాదు. ఊర్లో ఇంకెవరూ దొరకలేనట్టుగా ఈయన తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆ జగాయి మదాయి అని ఇద్దరు పిచ్చోళ్ళ మధ్య నన్ను అక్కడ తీసుకెళ్ళాడని చెప్పి హరిదాస్ ఠాకూర్ కంప్లైంట్ చేస్తారనమాట. అక్కడ అద్వైతాచార్య నవ్వు అంటారనమాట, అఫ్ కోర్స్ కదా, ఒక పిచ్చోడికి ఇంకొక పిచ్చోళ్ళే నచ్చుతారు. సో నిత్యానంద ప్రభు పిచ్చోడు కాబట్టి ఆయన జగాయి మదాయి నచ్చుతారు. కానీ నిత్యానంద ప్రభు దేనికి పిచ్చోడు, కృష్ణ ప్రేమలో పిచ్చోడు. కాబట్టి అతి త్వరలో జగాయి మగాయిని కూడా వాళ్ళని కూడా కృష్ణ ప్రేమ పిచ్చోళ్ళ కింద మారుస్తారని చెప్పి అద్వైతాచార్య అంటారు అనమాట. అంటే అద్వైతాచార్యకి తెలుసు నిత్యానంద ఎంతటి గొప్ప వైష్ణవుడు అని చెప్పి. కానీ ఇది ఒక రకమైన నిందస్తుతి, ఒక రకంగా చెప్పాలంటే. పిచ్చోడు వాళ్ళ పిచ్చోళ్ళు ఒక పిచ్చోడు ఇంకో పిచ్చోడు నచ్చుతారని చెప్పి. సో అంటే ఒక రకంగా క్యాజువాలిటీ అనమాట, ఒక రకమైన క్యాజువల్ బిహేవియర్. సో మహాప్రభు దాన్ని హీఈస్ లాఫింగ్, ఆనందిస్తుంటారు అన్నమాట అద్దరి మధ్య డిస్కషన్ని. మహాప్రభు భోజనం చేస్తారు, అద్వైతాచార్య ఏమంటారు మళ్ళీ నింపేస్తారనమాట. మహాప్రభు అరే ఇంకా తినలంటే లేదు మీరు ఎంత తింటే అంతే తినండి, ఏం బలవంతం లేదంటారనమాట. ఆ మాట కాదనలేక మళ్ళీ మహాప్రభు కొంచెం సగం తింటారనమాట, వెంటనే మళ్ళీ మళ్ళీ తింటారు, మళ్ళీ నింపేస్తారు. అలా మహాప్రభు ఎంత తింటున్నా సరే రైస్ తినేస్తారు, మళ్ళీ వేసేస్తారు. వద్దు అన్నా సరే ఇంకా నాన్ స్టాప్. ఫైనల్గా మహాప్రభు చెప్తారు ఎనఫ్, ఇంకా నేను ఒప్పుకోను, ఇంకా వద్దు అని చెప్పి గట్టిగా చెప్పేస్తాను అనమాట. నిత్యానంద ప్రభు ఏమంటారు, వాట్ ఈస్ దిస్, ఇది నాకేం సరిపోతుంది, నాకు ఒక మూలకు రాదు, నాకు దీనికి 10 రెట్లు పెట్టు అంటారు అనమాట నిత్యానంద ప్రభు అని చెప్పి. ఇది నాకే సరిపోతుంది అని చెప్పి వెంటనే ఆ మెతుకులను తీసుకెళ్ళి టప్పేయడం నేలకేసి కొడతారు, చేతిలో ముద్ద తీసుకొని నేలకేసి కొడతారనమాట. అలా కొడితే ఏమవుతుంది, ఆ ఎంగిలి మెతుకుల్లో 2 మెతుకులు అద్వైతాచార్య శరీరం మీద పడతాయన్నమాట. వెంటనే అద్వైతాచార్య లేచి ఎగిరి గెంతేసేస్తారు. గెంతేసేసి డాన్సింగ్ నృత్యం చేస్తారనమాట. నృత్యం చేస్తారు. నృత్యం చేసి అద్వైతాచార్య ఏమంటారు, టుడే ఈజ్ ఈరోజు నాకు తగిన శాస్తి జరిగిందంటారు అనమాట. అంటే అక్కడ కూడా ఇండైరెక్ట్గా అనమాట, నేను నిత్యానందని పిలిచాను, తగినది నీకు కులము గోత్రం లేదు, నువ్వు ఒక పిచ్చివాడివి, కాబట్టి
నీ వల్ల ఇప్పుడు నేను కూడా పిచ్చివాడిని అయిపోయాను అంటారు అనమాట. అంటే ఇది దీన్ని ఒక రకమైన అలంకారం, ఒక ప్రాస అలంకారం లాంటిది. నువ్వు ఒక పిచ్చోడివి, ఈరోజు నీకు సేవ చేసినందుకు నేను పిచ్చోడిని అయిపోయాను అంటారు అనమాట. అంటే ఇండైరెక్ట్గా ఒక రకంగా దాన్ని నిందిస్తున్నట్ట, స్తుతిస్తున్నట్ట, బాహ్యంగా నిందిస్తున్నట్టు. ఎలాగంటే నువ్వు పిచ్చోడివి. కానీ ఇక్కడ అద్వైతాచార్య ఏమంటున్నారు, ఇక్కడ అద్వైతాచార్య ఏమంటున్నారంటే, నువ్వు కృష్ణుని పట్ల పిచ్చోడివి, ఈరోజు నీకు సేవ చేసినందువల్ల నీ యొక్క ఉచ్చిష్ట, అది ఎంగిలి కదా, ప్రసాదం అనేది వైష్ణవులు తీసుకున్న ప్రసాదము, దాని యొక్క విలువ, దాని యొక్క పవర్ ఇంకా 1,000,000 రెట్లు పెరుగుతుంది. భగవంతునికి పెట్టింది, తర్వాత భక్తులు తీసుకున్నాక దాని విలువ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అది ఈరోజు నాకు తగిలిందంటే నా అదృష్టం అని చెప్పి. అండ్ నువ్వు ఒక పరమహంస వైష్ణవుడివి, నేను ఒక స్మార్త బ్రాహ్మణుడిని. అద్వైతాచార్య తనను తాను స్మార్త బ్రాహ్మణుడు అనుకునేవారు అనమాట. కాబట్టి నీ వల్ల నాకు ఈరోజు ఈ అన్ని షాకిల్స్ వీడిపోయాయి అని చెప్పి ఇండైరెక్ట్గా, అంటే బాహ్యంగా నిత్యానంద ప్రభుని విమర్శిస్తున్నట్టు కానీ ఇండైరెక్ట్గా నిత్యానంద ప్రభుని ఎంతో స్తుతిస్తున్నారనమాట. చూడండి, ఈ క్యాజువల్ బిహేవియర్స్ వాళ్ళ గొప్ప ప్రభుపాద చెప్తారు, ఇక్కడ భాషణం రాస్తారు, వి షుడ్ నాట్ టేక్ సైడ్స్ అని చెప్పి. కొన్నిసార్లు ఇద్దరు గొప్ప వైష్ణవులు వాళ్ళు సరదాగా అనుకుంటారు, కొన్నిసార్లు సీరియస్గా అనుకుంటారేమో, కానీ మనము వాటిల్లో ఒక పక్షం తీసుకోకూడదు. అప్పుడేమవుతుంది, యూ విల్ ఫాల్ డౌన్ అని చెప్తారనమాట. వి షుడ్ నాట్ టేక్ సైడ్స్ అంటారనమాట. కాబట్టి ఇలాంటి లీలలు జరిగినప్పుడు, కొన్నిసార్లు సీనియర్ల మధ్య ఇలాంటి ఎప్పుడు లీలలు జరిగితే మనము న్యూట్రల్గా ఉండడం మంచిది. కొన్నిసార్లు నీ గురువుకి ఇంకొక తన గురుబాయికి ఏదో భేదం రావచ్చు. ఆయన ప్రభుపాద డిసైపులే, నీ గురువు ప్రభుపాద డిసైపులే. సో యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు పిక్చర్. వాళ్ళు చూసుకుంటారు. నువ్వు అంత తలదూర్చావంటే నువ్వు 100% ఖాళీ బూడిదైపోతావు. నీ స్పిరిచువల్ లైఫ్ మనం తలదూర్చకూడదు. ప్రభుపాద చెప్తారు, ఎవరైనా సరే అద్వైతాచార్య కానీ నిత్యానంద ప్రభు వాళ్ళిద్దరిలో ఎవరు స్టాండ్ తీసుకున్నా సరే దే విల్ ఫాల్ డౌన్ అని ప్రభుపాద చెప్తారనమాట. రైట్. సో ఎస్, అండ్ క్యాజువల్నెస్ అనేది యాక్చువల్గా మన స్థాయిలో అంత మంచిది కాదు. ఒకసారి శ్రీల ప్రభుపాద గారు మాయాపూర్లో స్నానం చేస్తుంటారు తన భక్తులంతా కలిపి. ప్రభుపాద సరదాగా కొన్ని గంగానది నీళ్ళని తన శిష్యుల మీదుగా టపాలని చింపుతారనమాట. భక్తులు హ్యాపీ అవుతారు. ప్రభుపాద ఇప్పుడు సీరియస్గా ఉంటారు, ఈరోజు ప్రభుపాద ఎంత జోవియల్గా ఉన్నారని చెప్పి వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. వాళ్ళు కూడా నీళ్ళు ప్రభుపాద మీద చింపుతారు అనమాట. సో ప్రభుపాద కూడా నవ్వుతారు. కానీ కాసేపు చూస్తారు, అందరూ చెమ్మడం మొదలెడతారు. ప్రభుపాద చెప్తారు, స్టాప్ ఇట్, సఫిషియెంట్ అంటారు అనమాట. అంటే ప్రభుపాదకి అర్థమవుతుంది వాళ్ళు క్యాజువల్ అవడం స్టార్ట్ చేశారని చెప్పి. సో అందుకనే కొన్నిసార్లు మనతో చనువుగా, అంటే మనతో సంబంధం మెరుగుపరుచుకోవడం కోసము సీనియర్ అనేవాడు మనతో కొంచెం క్యాజువల్గా అవ్వచ్చు, జోక్ వేయచ్చు సీనియర్. ఎందుకంటే ఆ విధంగా కొన్నిసార్లు ఇంకొంచెం సంబంధం దగ్గర అవుతుంది. కానీ జూనియర్ సీనియర్తో ఇన్ జనరల్ జోకులు వేయకూడదు. సీనియర్ జూనియర్తో జోక్ వేయచ్చు సమ్టైమ్స్, ఇట్స్ ఓకే సమ్టైమ్స్. ఇట్స్ ఆల్వేస్ గుడ్. వైష్ణవ ఎటికేట్స్ని మనము ఎంత జాగ్రత్తగా పాటిస్తే అంత అపరాధాలు అవ్వకుండా, క్యాజువల్ అవ్వకుండా మనం ఉండొచ్చు అనమాట. సో ఇలాగా ఇదొక అద్భుతమైన లీల. ఇది లీల ముగుస్తుంది. వెంటనే నిత్యానంద ప్రభు మహాప్రభు నిత్యానంద ప్రభుని అద్వైత రూమ్కి తీసుకెళ్ళి పానిస్తారు, లవంగాన్ని ఇస్తారు. తర్వాత మై డియర్ లార్డ్, మీరు దయచేసి పడుకోండి, నేను మీకు మసాజ్ చేస్తా అంటారనమాట. మహాప్రభు అంటారు, ఎప్పటికి చేసిన సేవ చాలదా, ఏం అవసరం లేదు, మీరు వెళ్ళి ముందు భోజనం చేయండి అంటారనమాట. సో అప్పుడు అద్వైతాచార్యులు హరిదాస్ ఠాకూర్ని ముకుందతో కలిపి భోజనం చేయండి. హరిదాస్ ఠాకూర్ ముకుంద కలిపి భోజనం చేస్తారు. వీళ్ళు మహాప్రభు నిత్యానంద సేద తీరుతారు. వెంటనే అప్పుడు ఏమవుతుంది, అప్పటికీ అక్కడ చాలామంది వైష్ణవులు వచ్చుంటారు అనమాట. దర్ సో మెనీ డివోటీస్ కమ్ దేర్. సో వాళ్ళందరూ కూడా మహాప్రభు వచ్చాయని తెలుసుకొని మహాప్రభు దర్శనం కావాలి, మహాప్రభు బయటకు వస్తారు. వాళ్ళందరూ మహాప్రభుని చూస్తారు. ఫస్ట్ టైం వాళ్ళు మహాప్రభుని చూస్తున్నారనమాట. అంతకుముందు యాక్చువల్గా మహాప్రభు వారి యొక్క కురులు ఎంత అద్భుతంగా అందంగా ఉండేవంటే అసలు యాక్చువల్గా ఇట్స్ లైక్ దాన్ని వర్ణించాలంటే మన వాళ్ళు కాదేమో. సో అంత అద్భుతమైన, కానీ వాళ్ళు మహాప్రభు కురులు లేకుండా శిఖామండనంతో ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఊహించుకోలేకపోయారు. కానీ ఎప్పుడైతే మహాప్రభుని చూస్తారో అరుణ వస్త్రంలో, వెంటనే వాళ్ళ బాధ అంతా పోతుంది. ఎందుకంటే మహాప్రభు ముందు ఎంత అందంగా ఉండేవారో ఇప్పుడు కాషాయ వస్త్రంలో కూడా అంతే అందంగా ఉన్నారనమాట. సో దే వర్ ఆల్ సో హ్యాపీ అండ్ సో ప్లీజ్డ్. ఏ విధంగా కృష్ణుడి యొక్క అందము, బర్హా పీడం నటవరవపం కర్ణయో కర్ణికారం బిభ్రత్ వసతి కనకసుపితం వైజయంతి చమాలం రంధ్రాన్ వేణుం అదర సుదయం గోపయా పూరవంద్య. సో ఏ విధంగా కృష్ణుడి యొక్క సౌందర్యం మొత్తమును, అతని యొక్క నెమలి పింఛము, అతని పీత వస్త్రము, అతని యొక్క కొమ్ము, సో ఇవన్నీ మహాప్రభు వారి కృష్ణుడి యొక్క అందమైతే, మహాప్రభుకు మరి అందం ఏంటంటే
గౌరదేహ కాంతి సూర్య జానీయ ఉజ్వల అరుణ వస్త్ర కాంతి తాహే కరే జలమల. సో మహాప్రభుకు కూడా వారి యొక్క సౌందర్యం ఏంటంట, మహాప్రభు సౌందర్యం తన యొక్క ఎక్స్టసీస్, తన యొక్క భావము, ఎమోషన్స్ అనమాట. రెండవది మహాప్రభు యొక్క టీయర్స్. మహాప్రభు ఆ యొక్క ఎమోషన్లో ఉన్నప్పుడు కళ్ళంట వచ్చే కన్నీళ్ళు, అది ఆయన ఆభరణం. మరియు మహాప్రభు యొక్క నిలువెత్తు ఆ 7 అడుగుల యొక్క మేని వర్ణం, సువర్ణ మేని వర్ణం, అది మహాప్రభు అందం, ఆభరణం. సో మహాప్రభు యొక్క టీయర్స్, మహాప్రభు ట్రంబలింగ్, షేక్ అవుతూ ఉంటారు, ఇవన్నీ మహాప్రభుకి యాక్చువల్గా ఆభరణాలు. సో దే బికమ్ సో హ్యాపీ. సో వెంటనే ఏంటది, భక్తులందరూ కలిపి నృత్యం చేయడం ప్రారంభిస్తారు, కీర్తన స్టార్ట్ చేస్తారనమాట. సో అద్భుతమైన కీర్తన నడుస్తూ ఉంటుంది, గంటలు గంటలు నడుస్తూ ఉంటుంది. అండ్ మహాప్రభు నాన్ స్టాప్ నృత్యం చేస్తూ ఉంటారు. కానీ నిత్యానందకు అర్థమవుతుంది ఒక పాయింట్ తర్వాత, మహాప్రభు అన్లిమిటెడ్గా డాన్స్ చేస్తున్నారు అని మహాప్రభు అలిసిపోతారన్నారు అని చెప్పి నిత్యానంద ప్రభు కీర్తన ఆపించేస్తారనమాట. బికాజ్ మహాప్రభు 3 రోజుల పాటుగా నాన్ స్టాప్గా నడిచారు, ఆహారం తీసుకోలేదు, ఇప్పుడు ఎంత కడుపు నిండా తీసుకున్నారు. సో నిత్యానంద ప్రభు చూసి అండ్ వన్ సైడ్ మహాప్రభు చెప్పింది చేయలేదు, ఇంకొకసారి మహాప్రభు, ఎందుకంటే వాళ్ళ కీర్తన ఆపకపోతే మహాప్రభు ఇంకా ఆగే ప్రసక్తి లేదు. అది కూడా ముకుంద ఇస్ బెస్ట్ కీర్తనయ్య. ఆయన కీర్తన పాడుతున్నప్పుడు కూడా ఆయన పర్టికులర్ శ్లోకాస్ పాడుతున్నారు. ఏంటది, రాధారాణి కృష్ణుడి విరహంలో ఉన్న ఆ శ్లోకాలు పాడారనమాట. దాంతో మహాప్రభు హృదయం 100 ముక్కలు అయిపోతుంది, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, మూర్చిపోతున్నారు, ఎంతమంది లేపలు లెగలేకపోతున్నారు, ఎగిరికి ఎంతేస్తున్నారు. సో వెంటనే నిత్యానంద ప్రభు ఆపేస్తారు కీర్తన. ఇప్పుడు మహాప్రభు ఇట్స్ టూ మచ్ అని చెప్పి. తర్వాత ఆ రాత్రి గడుస్తుంది. నెక్స్ట్ రోజు తెల్లవారుజామునే ఏమవుతుంది, అక్కడికి చంద్రశేఖరాచార్య సచీమాతని పల్లకులో మోసుకుని తీసుకొస్తారనమాట. సో భక్తుల పల్లకులు అని సచీమాత అద్వైతాచార్య ఇంట్లో ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించారో లేదో వెంటనే మహాప్రభు సచీమాతకి సంపూర్ణంగా సాష్టాంగ ప్రణామం చేస్తారనమాట. అండ్ సచీమాత మహాప్రభుని అలా చూస్తుంది. మహాప్రభుని అలా చూడగానే వెంటనే ఆవిడ కూడా ఏడుపు ఆపుకోలేకపోతుంది అనమాట. షీ బికమ్స్ లైక్ కంప్లీట్లీ, మొత్తం నవదీపులు అందరూ వచ్చేస్తారు అక్కడికి, మాయాపూర్ నుంచి అందరూ వచ్చేస్తారు, సచీమాత వస్తుంది. అండ్ మహాప్రభు కూడా సచీమాత చూసి ఏడిసేస్తారు, అండ్ సచీమాత కూడా మహాప్రభు చూసి ఏడుస్తారనమాట. అండ్ వెంటనే మహాప్రభు సచీమాతకి సాష్టాంగ ప్రణామం చేస్తారు. అండ్ సచీమాత యాక్చువల్ సన్యాసికి అందరూ ప్రణామం చేస్తారు, సన్యాసి ఎవరు వేరే వాళ్ళకి ప్రణామం చేయరు అనమాట, గృహస్థులకి. కానీ మహాప్రభు ఇక్కడ తన తల్లికి సాష్టాంగ ప్రణామం చేస్తారు. అండ్ సచీమాత వెంటనే మహాప్రభుని లేపి మహాప్రభుని కౌగులించుకొని మహాప్రభుని మొత్తము ముఖం నిండా కూడా ముద్దులు పెడుతుంది. షీ కిస్సెస్ ఆన్ ద ఫోర్ హెడ్. తర్వాత దగ్గరగా చూస్తుంది, మళ్ళీ ఆపుకోలేక మళ్ళీ ముద్దులు పెడుతుంది. తర్వాత మహాప్రభు సచీమాత కూర్చుంటుంది, మహాప్రభు కూర్చుంటారు, కూర్చొని తన తలని సచీమాత ఒడిలో పెడతారనమాట. అండ్ సచీమాత మహాప్రభు తలని నిమురుతూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. మహాప్రభు చెప్తారు, ఓ జనని దయచేసి వినండి. యాక్చువల్గా సచీమాత అంటుందన్నమాట, నిమాయ్ ఎంత పని చేస్తావు నువ్వు, నన్ను వదిలేసావు నువ్వు, కానీ దయచేసి నీ అన్నయ్యలాగా మాత్రం చేయొద్దు. నీ అన్నయ్య సన్యాసం తీసుకున్నాడు సరే, కానీ సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఒక్కసారి నన్ను కలవలేదు, ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడున్నా కూడా తెలియదు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దయచేసి నువ్వు మాత్రం మీ అన్నలాగా నా మీద అంతటి శిక్ష నాకు వెయ్యొద్దు, ఎందుకంటే నువ్వుగా అలా చేస్తే మాత్రం నేను అస్సలు బతకలేను అని చెప్తుంది అనమాట. నేను చూడక నేను బతకలేను అని చెప్పి వెంటనే మహాప్రభు చెప్తారు, మై డియర్ మదర్, యాక్చువల్గా ఈ శరీరం నీది, దిస్ బాడీ బిలాంగ్స్ టు యూ, ఐ బిలాంగ్ టు యూ, నాకంటూ ఏం లేదు ఎక్కడని చెప్పి. సో యాక్చువల్లీ అది ఇందాక చెప్పినట్టుగా వెరీ హైలీ ఎమోషనల్ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది అనమాట. మహాప్రభు అంటారు, తెలుసో తెలియకనో నేను ఇలాగ సన్యాసం తీసుకున్నాను, కానీ దాని అర్థము నేను మిమ్మల్ని మిమ్మల్ని పట్టించుకోలేదని కాదు, లేకపోతే మీ మీద నాకు ప్రేమ లేదని కాదు అని చెప్పి. వాస్తవంగా మహాప్రభు తెలుసో తెలియకో తీసుకున్నది కాదు, కానీ అక్కడగా మహాప్రభు ఎందుకు అలా అన్నారంటే చూడండి, దిస్ ఇస్ వెరీ డీప్ సబ్జెక్ట్ మ్యాటర్. ఒక బ్రహ్మచారులుగా ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎపిసోడ్ వీ కెన్ ఈజీలీ రిలేట్, కానీ మేము కూడా ఈ ఎగ్జాక్ట్గా ఇలాంటి ఫేస్నే మేము క్రాస్ అయ్యాం కాబట్టి చెప్పగలను అనమాట. మహాప్రభు తెలుసో తెలియక సన్యాసం తీసుకున్నాను అన్నారు అక్కడ. వాస్తవంగా మహాప్రభు ప్రాపర్ ప్లాన్ మీద తీసుకున్నారు సన్యాసం అన్నది. కానీ ఇక్కడ ఎందుకు అన్నారంటే, ఒక తల్లి కొన్నిసార్లు బాధపడచ్చు, నా కొడుకు నన్ను వదిలేశాడు అని చెప్పి,
కానీ అక్కడ ఆ కొడుకు అనేవాడు అక్కడ మహాప్రభు ఆ టైంలో సచీమాతని కన్సోల్ చేయాలంటే ఓదార్చాలనుకున్నాడు. కాబట్టి ఓ తప్పు అయిపోయింది నేను తెలియకని చేసేస్తాను అంటే వెంటనే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన కొడుకు ఎంత తప్పు చేసినా సరే, అంటే వాళ్ళు తప్పు అనిపించినా సరే తెలియకుండా చేసేసాను అన్నప్పుడు వెంటనే వాళ్ళలో ఒక ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది అనమాట. ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. వెంటనే వాళ్ళు ఆ తప్పుకు క్షమించేస్తారు. వాళ్ళ హార్ట్స్ లైట్ అయిపోతుంది. తెలుసో తెలియకుండా నేను సన్యాసం తీసుకున్నాను, అండ్ కానీ నీ మీద నాకు ఏమో ప్రేమ లేకపోతే కన్సర్న్ లేదని కాదని చెప్పి, అండ్ ఇప్పుడు చెప్తున్నాను తల్లి, దయచేసి మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. నన్ను వదిలి వెళ్ళిపోదు అంటున్నావు కదా, నేను వదిలి వెళ్ళను. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. నువ్వు ఏం చెప్తే అది చేస్తానని చెప్పి అలా చెప్తారన్నమాట. వెంటనే సచీమాత వాట్ డు ఎక్స్పెక్ట్, సో సచీమాత మొత్తం కరిగిపోతుంది అనమాట. అంటే అంతవరకు నా కొడుకు నన్ను విడిచిపెట్టాడనే బాధ ఎప్పుడైతే మహాప్రభు అన్నారు మీరు ఏం చెప్తే అది చేస్తాను, ఎక్కడ ఉండకుండా అని చెప్పి, సో అంటే మహాప్రభు చెప్పొచ్చు నేను సన్యాసి అంటే ఏంటి, సోషల్లీ డెడ్, అంటే సాంఘికంగా చనిపోయినవాడు సన్యాసి అంటే ఎటువంటి సంబంధాలు ఇంకా లేనట్లు లెక్క అనమాట సన్యాసం అంటే. భగవంతుడు తప్ప వేరే సంబంధాలు లేవని చెప్పి, మరి ఆ లెక్క ప్రకారంగా చూసుకున్నట్లయితే అలాగే సో అక్కడ మహాప్రదేవ్ చెప్పొచ్చు, అమ్మ తల్లి నీకు నాకు ఇంకా ఈ జీవితానికి సంబంధం లేదు. ఓకే, మీరు నాకు జన్మనిచ్చారు, ధన్యవాదాలు, బట్ నువ్వు ఎలా ఇచ్చావు, భగవంతుడు అనుగ్రహం ఉంటేనే ఇచ్చావు కదా. ఒక రకంగా వాస్తవం సిద్ధాంతపరంగా చూసుకున్నట్లయితే ఏ తల్లి అయినా తండ్రి అయినా జన్మ ఎలాగ ఇవ్వగలడు. భగవంతుడు వాళ్ళ మీద కరుణ చూపించి వాళ్ళకు పుత్రుడిని ఇస్తే వాళ్ళకి అది కొడుకు అవుతాడు. కాబట్టి ఆ కొడుకు అనేవాడు నిజంగా భగవంతుడి సంతానం నీకు ఇచ్చాడు, అది నీ సంతానం కాదు. అది నీ సంతానం అనుకుంటే ప్రతి తల్లిదండ్రులు కూడా సంతానం ఉండాలి కదా. అందరూ కోరుకుంటారు కానీ అందరికీ రారు కదా. కొంతమందికి వస్తారు పుత్రులు, కొంతమందికి రారు. దాని అర్థం ఏంటది, భగవంతుడు ఎవరికి ఇస్తారో వాళ్ళకి వచ్చారు, ఎవరికి ఇవ్వలేదు వాళ్ళకి రాలేదు. అల్టిమేట్గా భగవంతుడే నీకు గర్భం పెట్టాడు, భగవంతుడే నీకు అడగ పాలు ఇచ్చాడు, భగవంతుడే వాళ్ళని పెంచే శక్తి ఇచ్చాడు. సో ఇట్స్ లార్డ్, ఇది రైట్. కానీ సిద్ధాంతం మహాప్రభు ఇక్కడ సిద్ధాంతం చెప్పలేదు. మహాప్రభు ఇక్కడ ఎమోషన్స్ టచ్ చేశారనమాట. తన తల్లి నువ్వు ఏం చెప్తే అది, ఈ శరీరం నీది, నేను నీ వాడిని తెలియక చేశాను, దయచేసి మనసులో పెట్టుకోని చెప్పి. అంటే అక్కడ మహాప్రభు పాయింట్ ఏంటంటే సచీమాతని సో ఫిలాసఫీ ఇస్ దేర్, బట్ హౌ వి స్పీక్ ఇట్, వాట్ వి స్పీక్ ఇట్, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎంత సెన్సిటివ్గా సత్యమాత వెంటనే అంటే ఆ యొక్క బాధ అంతా ఒక రకంగా నా కొడుకు ఎక్కడికో పోలేదు, నా కొడుకు నాతోనే ఉన్నాడని చెప్పి. వాస్తవంగా మహాప్రభు సత్యమాత అంటే తర్వాత చూస్తాం మనం ఈ విషయము, తర్వాత చూస్తాం మనం. అదే మహాప్రభు మళ్ళీ ఇంకోలా చెప్తారనమాట. సో వాస్తవంగా మహాప్రభు సత్యమాత దగ్గర ఉండిపోవాలని కాదు అక్కడ, కానీ కానీ అక్కడ చెప్పడం ద్వారా సత్యమాత ఆవిడ కష్టాన్ని మొత్తం మహాప్రభు దూరం చేసేస్తారనమాట. సో తర్వాత వెంటనే హ్యాపీ అయిపోతారు. సత్యమాత మళ్ళీ మహాప్రభు అగులిస్తారు. తర్వాత సచీమాత అక్కడ నృత్యం చేయడం ప్రారంభిస్తారనమాట. అందరినీ కూడా హ్యాపీ అయిపోతారు, ఇద్దరు కలుసుకున్నారని చెప్పి నృత్యం చేస్తారు. మహాప్రభు మళ్ళీ నృత్యం చేస్తున్నారు. ఎగిరికి మహాప్రభు 6-7 అడుగులు ఎగురుతారనమాట. 6 అడుగులు ఎత్తారని ఎగరగలరా మహాప్రభు ఎగిరేవారు. అలా ఎగిరి మహాప్రభు కిందకి దూకేవారు అనమాట. అలా దూకినప్పుడు ఏమయ్యేది, వెంటనే మహాప్రభు సచివ భయపడిపోయేది అనమాట. అరే ఎంత ఎత్తు దూకుతున్నారు, నా కొడుకు ఏమవుతుంది, ఆయన కాళ్ళకి ఏమవుతుంది, ఆయన మోకాళ్ళకి ఏమవుతుంది, ఆయనకి బోన్ ఫ్రాక్చర్ అయితే ఏమవుతుంది. సో సచీమాత మహాప్రభుకి ఎగురుతున్న ప్రతిసారి ఆవిడ గుండెలు పగిలిపోయినంత బాధ వేసేసేది అనమాట. వెంటనే సచీమాత భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది అనమాట. సో సచీమాత భగవంతుని ప్రార్థిస్తుంది అనమాట. ఏమంటారంటే, మై డియర్ లార్డ్, నేను నా జీవితకాలం మొత్తం మీద నేను ఏదైనా సరే పుణ్యం చేసుంటే, నా జీవితకాలం మొత్తం మీద నేను ఏదైనా భక్తి చేసుంటే, భక్తి సేవ చేసుంటే, దయచేసి నా జీవితకాల సేవకు బదులుగా నాకు ఒక కోరిక ఇవ్వండి. ఏంటంటే నా యొక్క పుత్రుడు నా నిమాయ్ నేల మీద ఎగిరి పడుతున్నప్పుడు అతనికి ఎటువంటి నొప్పి కలగకూడదు, భూదేవి అతన్ని కాపాడుగాక అని చెప్పి. సో కెన్ యూ ఇమాజిన్ దిస్? అరే నీ కొడుకు నేను వదిలి వెళ్ళిపోయాడు, నీకు భర్త లేడు, విధవరాలు సచీమాత, అండ్ ఒక్క మొదటి కొడుకు ఎలాగ వెళ్ళిపోయాడు, ఒకే కొడుకు మిగిలాడు, ఆ కొడుకు కూడా సన్యాసం తీసుకున్నాడు చెప్పకుండానా. సో ఆవిడ ఎంత కష్టంలో ఉంది ఒక రకం చెప్పాలంటే.
ఎంత కష్టంలో ఉంది, అండ్ ఒక రకంగా కోప్పడాలి అక్కడ అది. కానీ సచీమాత ఏమంటున్నారు, అది అవన్నీ అదేం జరగనట్టుగా ఆన్ టాప్ ఆఫ్ దట్ను తన జీవితకాలం కూడా కాదు, అంటే అనేక జన్మల యొక్క తన మొత్తం లైఫ్ ఎటర్నల్ శాశ్వత కాల పుణ్యం మొత్తాన్ని ఆవిడ త్యజించడానికి అడిగి ఉన్నారు. నా శాశ్వత కాల పుణ్యం మొత్తానికి బదులుగా నాకు ఒక్క కోరిక ఇవ్వండి చాలు, నా కొడుకు అలా డ్యాన్స్ చేసి ఎగిరిపడుతున్నప్పుడు వాడి కాళ్ళకి ఏం కాకూడదు అని చెప్పి. సో ఇది తల్లి ప్రేమ. ఇది దిస్ ఈజ్ యాక్చువల్లీ చైతన్య చరితామృతం. ఎంత యూ కెన్ సీ ద ఎమోషన్స్ను. భాగవతం చదివినప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు, పర్సనాలిటీస్ ఉంటారు, వాళ్ళ యొక్క భక్తిని మనం చూడొచ్చు. బట్ స్టిల్ ఆ క్యారెక్టర్స్ కానీ అవన్నీ మనం అంత ఈజీగా రిలేట్ చేయలేము. కానీ చైతన్య చరితామృతం జస్ట్ 500 years ముందు అండ్ సాధారణ వ్యక్తులు అనిపిస్తుంది అందరూ, జస్ట్ లైక్ వైష్ణవాస్, మహాప్రభుని పక్కన పెట్టేస్తే. బట్ ఇవి ప్రతి ఇద్దరు డివోటీస్ మధ్య వాళ్ళ సంబంధాలు ఎలా ఉంటాయంటే, ఏ విధంగా గోపికా స్త్రీలు కృష్ణుడి కోసం శాశ్వత కాలం నరకానికి వెళ్ళడానికి రెడీ అవుతారు. కృష్ణుడి యొక్క తలనొప్పి ఒక క్షణకాలం పాటు తగ్గించగలిగినా సరే దానికోసం నరకానికి వెళ్ళడానికి రెడీ, ఎటర్నల్గా, శాశ్వతంగా. అది గోపికల యొక్క ప్రేమ. సిమిలర్గా సచీమాత ఎవరు? స్వయంగా యశోదామాత సచీదేవి కింద వచ్చారు. కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. అంటే తనకంటూ ఇంకా వేరే అస్తిత్వం ఏం లేదు. నా కొడుకు ఇప్పుడు ఇంకేదో కాదు, అతను ఎగిరి పడినప్పుడు తన కాళ్ళకి ఏం కాకూడదు అని చెప్పి. సో యాక్చువల్గా అందుకే ప్రభుపాద చెప్తారు, భౌతిక ప్రపంచంలో నిజమైన ప్రేమ అంటూ లేదు, ఒకవేళ ఉంది అనుకుంటే అది తల్లి ప్రేమ అని చెప్పి. ఐ హ్యావ్ సీన్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఈ పాస్ట్ టైంలో చాలా వరకు ఇంచుమించుగా ప్రతి బ్రహ్మచారి జీవితాల్లో కూడా ఎంత కొంత జరుగుంటాయి. కాబట్టి మాకు అది అనిపిస్తుంది, మేము మా తల్లిదండ్రులకి ఏం చేస్తాము ఒక రకంగా. అంటే బాహ్యంగా చూస్తే మేము వాళ్ళని మోసం చేస్తామేమో, బాహ్యంగా చూస్తే అంటే బయట వాళ్ళ లెక్క ప్రకారంగా మేము వదిలి వెళ్ళిపోయాము ఇదని చెప్పి. కానీ ఇఫ్ యు అండర్స్టాండ్, వాళ్ళకి మిగతా పిల్లల మీద ఎంత ప్రేమ అంతే ప్రేమ మా మీద, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు. మొన్న ఒకరోజు నడుస్తున్నప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం, నడిచినప్పుడు కొంచెం కాళ్ళు కొంచెం తిమ్మిరి పట్టి నడిచినప్పుడు అది చూసి మా మదర్ పరిగెట్టుకుని వచ్చేసారనమాట, నాన్న ఏమైందని చెప్పి. ఎప్పటికీ నా పేరు నాన్ననే, బుజ్జి, నాన్న, చంటి అని చెప్పి. సో సిమిలర్ సచీమాత, ఎందుకంటే నువ్వు ఎవరివైనా కానీ వాళ్ళకి నువ్వు వాళ్ళ కొడుకువే నువ్వు వాళ్ళకి. సో సచీమాత మహాప్రభుని శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు నీకేమైంది అలా పిలిచిదా? నో, నిమాయ్. సో నువ్వు ఎవరివైనా కానీ నువ్వు సన్యాసం అవ్వచ్చు, నాకు నువ్వు నిమాయ్. ఎందుకంటే చిన్నప్పుడు మహాప్రభు ముద్దుగా నిమాయ్ అని పిలిచేవారు. కాబట్టి సచీమాత అందరి ముందు కూడా నిమాయ్ అనే పిలుస్తుంది. అండ్ మహాప్రభు ఇప్పుడు నా పేరు నిమాయ్ కాదు, ఇప్పుడు నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు లేదు, ఇప్పుడు నాకు గురువు ఇచ్చిన పేరు, నా పేరు నా పేరు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. నో నో నో, నిమాయ్. సిమిలర్గా చక్రధారి దాస్, బయట వాళ్ళకి నేను చక్రధారి దాస్, నా పేరెంట్స్కి నేను వాళ్ళు ఏ పేరుతో పిలుచుకుంటారు చిన్నప్పటి నుంచి అదే పేరు. అండ్ వీఆర్ హ్యాపీ విత్ ఇట్ బికాస్ సో కృష్ణుడు తన భక్తుడికి ఎంత ప్రేమిస్తాడో అది మేము కొంతవరకు తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమిస్తారో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అది ఒకసారి పరంపూజ్య రాధానాథ్ స్వామి మహారాజ్ ఒక డివోటీ ఇంట్లో, అదే నేను జాయినింగ్ అవ్వాలని చెప్పడం పర్మిషన్ వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకుని టెంపుల్కి వచ్చాడనమాట. మహారాజ్ అడిగారు, సో ఇంట్లో అంతా సజావుగా జరిగిందా అని చెప్పి. అప్పుడు ఆ బ్రహ్మచారి చెప్పాడు, మహారాజ్ నేను ఇలా చెప్పినప్పుడు, ఆ నిర్ణయం చెప్పినప్పుడు మా మదర్ చాలా 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 బాధపడ్డారు, ఆవిడ ప్రాణం పోయినంత బాధ కలిగిందని చెప్పి. సో మహారాజ్ అక్కడ ఏమీ ఆవిడ ఖండించలేదు ఆయన్ని. అరే ఎంత భౌతిక ఆసక్తి, మెటీరియల్ అటాచ్మెంట్, అదే నువ్వు అమెరికా వెళ్ళిపోతే శాశ్వతంగా ఆవిడేం అరుస్తుంది, అరవదు, అప్పుడు కూడా నువ్వు కనిపించు. కానీ పక్కనే ఉండి బ్రహ్మచారితో ఉంటే మాత్రం వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అంటే చెప్పుకోండి, అంత చెప్పొచ్చు. కానీ మహారాజ్ అవేం ఖండించలేదు. మహారాజ్ ఏమన్నారు, ఒకే మాట అన్నారు అనమాట. ఈ సైడ్ ఆయన ఏమన్నారు, మా మదర్ ఎంతో బాధపడ్డారంటే మహారాజ్ అన్నారు, జస్ట్ ఇమాజిన్, ఈ భౌతిక ప్రపంచంలో కొన్నాళ్ళు మాత్రమే మనల్ని పంతపడిన తల్లిదండ్రులు మనం వాళ్ళని విడిచిపెడుతున్నామంటే అంత బాధపడుతున్నప్పుడు, మనల్ని అంతకన్నా 1,000,000 రెట్లు ఎక్కువ ప్రేమించిన కృష్ణుడుని మనం విడిచిపెట్టేసాము, కృష్ణుడు ఎంత బాధపడి ఉంటాడో అన్నారనమాట. సో వీ హ్యావ్ గివెన్ అప్ కృష్ణుడు ఎంత బాధపడి ఉంటాడని చెప్పి. అది విన్నప్పుడు ఆ బ్రహ్మచారి కళ్ళంటే నీళ్ళు వచ్చాయన్నమాట. ఎందుకంటే ఆయనకి అర్థమైంది, నేను ఇలా బ్రహ్మచారి అవడం వల్ల మా అమ్మ ఎంత బాధపడుతుంది అని చెప్పి. ఆయనకి ఆ విషయం అర్థమైంది ఆయనకి అక్కడ. అప్పుడే చూసే అది ఎంతో. కానీ ఆ బాధను దిగమింగుకుంటూ ఆయన మందిరంలో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు మహారాజు ఆయనకి ఏం చెప్పారు,
కృష్ణుడు మనము భగవంతుడు ధామాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చినప్పుడు కృష్ణుడు ఎంత బాధపడి ఉంటాడు అని మహారాజు ఆ మాట అన్నప్పుడు ఆయనకు అర్థమైందనమాట. అంటే నాకు ఇంకా పెద్ద మిషన్ నా చేతిలో ఉంది అని చెప్పి, నా చేతిలో చాలా పెద్ద గురుతర బాధ్యత ఉంది అని చెప్పి. సో ఎనీహో నాకు యాక్చువల్ టైం అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం, బట్ అదర్వైజ్ ఇట్స్ సచ్చే అంటే ఎంత డీప్, దిస్ వెరీ డీప్ అండ్ వెరీ ఎమోషనల్. యాక్చువల్ చెప్పుకుంటే పోతే టైం సరిపోదు, బట్ వాట్ కెన్ ఐ డూ. సో తర్వాత మహాప్రభు ఫాస్ట్ ఫినిష్ చేసేస్తాను. తర్వాత మహాప్రభు అందరి భక్తులను ఉద్దేశించి అంటారనమాట. ఏమంటారంటే, చూడండి నాకు మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఉండాలని లేదు, కానీ కాదు మీతో పాటే ఉండాలని ఉంది. కానీ ఒక సన్యాసిగా నేను నా కుటుంబ సభ్యులతోనూ నా ఇంట్లో నేను ఉంటే అప్పుడు సమాజం దాన్ని హర్షించదు, నిందిస్తుంది. ఒక సన్యాసి అయ్యండి ఇంట్లో ఉన్నాడని చెప్పి. కాబట్టి నాకు ఏం చేయాలో తెలియట్లేదు, మీరే నాకు మార్గం చూపించండి అని చెప్పి. అంటే చూడండి, మహాప్రభు ఇందాకలే సత్యమత ఏమన్నారు, నువ్వేం చెప్తే అది చేస్తాను, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను అన్నారు. అది వాస్తవంగా నిజమే. కానీ సేమ్ టైం అదే మహాప్రభు ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు ఇంట్లో ఉంటే సమాజం హర్షించదు అని చెప్పి. వెంటనే సచీమాత అదే అద్వైత ఆ మాట సత్యమాత చెప్తారు. సత్యమాత ఏమంటుంది, ఆలోచించి ఏమంటుంది, యాక్చువల్గా నువ్వు నిమాయి నాతో పాటే ఉంటే నాకు ఆనందం. ఏ తల్లికైనా కొడుకు తనతో పాటు ఉంటే హ్యాపీ. కానీ ఆయన ఇప్పుడు సన్యాసి కాబట్టి ఆయన నాతో ఉంటే సమాజం ఆయన నిందిస్తుంది, అది చూసి తట్టుకునే ఓపిక నాకు లేదు. ఎందుకంటే నాకు నా సుఖం కన్నా కూడా నిమాయి పేరు పరువు ముఖ్యం నాకు. చూడండి, దిస్ ఇస్ అనదర్ ఎలిమెంట్. యాక్చువల్ దిస్ ఇస్ ట్రూత్. తల్లిదండ్రులు మాత్రమే ఆలోచించగలరు, కట్టుకున్నది కూడా ఆలోచించలేదు అనమాట. నాకు నా ఆనందం కన్నా నా పిల్లల ఆనందం ముఖ్యం నాకు. కాబట్టి నా కొడుకు నాతో పాటు ఉంటే నాకు ఆనందం. కానీ నా కొడుకు ఏమి ఇష్టము, నా కొడుకు ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉండని. ఇప్పుడు ఆయన నా కోసము తన నిర్ణయాన్ని పక్కన పెట్టి నాతో పాటు ఉంటే సమాజం హర్షించదు, కాబట్టి నాకు అది ఇష్టం లేదు. బట్ సేమ్ టైం నా కోరిక ఏంటంటే, నిమాయ్ జగన్నాథ్ వృందావన్లో ఉండడం బదులు, వృందావన్ షిఫ్ట్ అయిపోవాలనుకున్నారు మహాప్రభు, వృందావన్ షిఫ్ట్ అవ్వడం బదులు జగన్నాథ్పూరి షిఫ్ట్ అయితే అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పూరి బెంగాల్ జనాలు వస్తూ వెళ్తూ చాలా కామన్. బెంగాల్ నుంచి వృందావన్ అంత కామన్ కాదు. పూరి బెంగాల్ జనాలు కంటిన్యూగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కాబట్టి ఒకే ఇంట్లో 2 రూముల్లాగా. కాబట్టి జగన్నాథ్పూర్ అంటే వైష్ణవులు అందరూ మీరు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి నా యొక్క పుత్రుడు ఆయన యోగక్షేమాలు తెలుస్తూ ఉంటాయి. అప్పట్లో ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాలు, నెక్స్ట్ వీడియో కాల్స్ లేవు కదా. రెండోది, నా పుత్రుడు కూడా బెంగాల్ పక్కనే అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండొచ్చు. సో ఇది నా సమ్మతం అని చెప్తారనమాట. వెంటనే మహాప్రభు ఏమని చెప్తారు, మై డియర్ మదర్, నువ్వు ఏం చెప్తే ఇందాక చెప్పాను, ఏం చెప్తే అది నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను, నేను వృందావన్ వెళ్ళను, జగన్నాథ్పురి వెళ్తానంటారు అనమాట. హరి బోల్. యు సీ దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ 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 ఇంటెన్స్ అండ్ ఎమోషనల్. సో ఈ మహాప్రభు వాస్తవంగా సన్యాసిగా ఏం చేయాలో అదే చేశాడు ఆయన. సన్యాసి అయ్యాక ఆయన ఒక ఆయన సన్యాసి ఎందుకు తీసుకున్నారు మహాప్రభు, యుగ ధర్మం ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేయడం కోసం ఏది అవసరమో చేస్తారు. కానీ అలా చేసే ప్రక్రియలో తల్లిదండ్రులు బాధ పెట్టాల్సి వచ్చింది. ఆయన బాధ పెట్టాడు కూడా. కానీ ఎంత బాధ పెట్టాలో అంతే బాధ పెట్టారు కదా తప్ప అంతకు మించి ఒక కొనుగోలు ఎక్కువ కాదు. హీ నెవర్ మేడ్ దెమ్ ఫీల్ దట్ హీ డి నాట్ లవ్ దెమ్. అంటే నాకు సచీమాత మీద, అంటే ఇప్పుడు సిమిలర్ ఏ బ్రహ్మచారిని ఏ సన్యాసి అయినా సరే తల్లిదండ్రుల పట్ల మాకు ప్రేమ లేక ఇలాగ రాలేదు, అంతకన్నా పెద్ద బాధ్యతలు రావడం జరిగింది. కాబట్టి కొంత బాధ ఉండొచ్చు, కానీ నాట్ దట్ వీ ఆర్ ఇన్సెన్సిటివ్. మహాప్రభు చెప్పొచ్చు, తల్లి ఇప్పుడు సన్యాసిని, నేను వేరుగా ఉండాలి, కాబట్టి ఇక్కడ నుంచి నేను నవద్వీప్లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేయొద్దు, నీతో పాటు ఉంటానని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా చెప్పలేదు మహాప్రభు ఇక్కడ. మహాప్రభు ఏమని చెప్పారు, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. సత్యమత హ్యాపీ. కానీ ఒక సన్యాసిగా నేను తిరిగి నా బంధువులతో నా ఇంట్లో నా ఊర్లో ఉంటే సమాజం హర్షించదు, కాబట్టి నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అంటే నిర్ణయాన్ని సత్యమాతగా వదిలేశారనమాట. కానీ నిర్ణయాన్ని చెప్పే ముందు ఆ హింట్ కూడా ఇచ్చారనమాట. ఎందుకంటే సత్యమాతకు తెలుసు. సో దాని సత్యమాత ఏమన్నాడు, ఆబ్వియస్లీ నీకు కష్టం కలిగే పనిని, నీకు బాధపడే పనిని నేను చేయను, కాబట్టి నువ్వు జగన్నాథ్పురిలో ఉండు. అంటే వృందావనం బదులు జగన్నాథ్పురి. బట్ సేమ్ ఆ రకంగా మహాప్రభు సచీమాతని సంపూర్ణంగా సాటిస్ఫై చేశాడనమాట. అంటే తను అనుకున్న సాధించాడు మహాప్రభు. సేమ్ టైం సచీమాత అంటే ఫ్రమ్ దిస్ యూ కెన్ సీ మహాప్రభు ఎంత పర్సనల్.
సో చైతన్య చరిత్రలో ప్రతి క్యారెక్టర్స్ ఫిలాసఫీ ఎంత స్ట్రాంగ్. చైతన్య చరిత్ర ఆదిలో ఫస్ట్ 8 చాప్టర్స్ బీభత్సమైన ఫిలాసఫీ, అర్థం కాదు మనకి. ఉపనిషత్తులైనా అర్థమవుతాయేమో కానీ అర్థం కాదు. సిమిలర్గా మహాప్రభు సనాతన శిక్ష 5 అధ్యాయాలు అర్థం కాదు మనకి. ప్రకాశం సరస్వతి. సో దేర్ డీప్ స్పిరిచువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక సైడ్, అంటే ఫిలాసఫికల్ సబ్జెక్ట్స్, ఇంకోసారి డీప్ ఎమోషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఇలాంటి ఎపిసోడ్స్ చాలా వస్తాయి ఇంకా ఫర్దర్గా, మహాప్రభు తన భక్తుల మధ్య ఎపిసోడ్స్ అనమాట. సో బోత్ థింగ్స్ ఆ రెండింటి యొక్క సమ్మేళనమే చైతన్య చరితామృతం. వెరీ వెరీ అమేజింగ్ అండ్ వండర్ఫుల్ బుక్. సో తర్వాత ఆ విధంగా సత్యమైన హ్యాపీ అవుతుంది. అక్కడ ఉన్న భక్తులందరూ హ్యాపీ అయిపోతారనమాట. వాళ్ళు ఏమంటారు, సరే మీరు వెళ్ళే ముందు దయచేసి మా ఇంటికి రండి, ఒకసారి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి, వండుతామని చెప్పి. వెంటనే సత్యమాత అంటుంది, చూడండి మీరందరూ ఎప్పుడైనా సరే జగన్నాథపురి వెళ్ళొచ్చు, మహాప్రభు ఇంటికి రావచ్చు, కానీ నేను సాధారణ స్త్రీని, మళ్ళీ మళ్ళీ నాకు మహాప్రభుకి నా నిమాయికి వండే అదృష్టం దక్కుతుందో లేదో నాకు తెలియదు, కాబట్టి మహాప్రభు ఇక్కడ ఉన్న నాళ్ళు నేనే వండుతాను, దయచేసి నాకు అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి. సో తల్లి తన పిల్లల పట్ల ప్రేమని ఎలా చూపిస్తుందంటే అనేక రకాలుగా, కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ వంట వండడం ద్వారా. అందుకే చెప్తారు, ఏ ఇంట్లో అయితే ఆడది గయ్యాలైనా కానీ, ఎలాంటి మనస్తత్వమైనా కానీ ఇంట్లో ప్రేమగా పిల్లలకి భర్తకి వండి పెడితే ఆ ఇల్లు బాగుపడుతుంది. పిల్లలు తల్లి యొక్క చేతి వంట తినే పిల్లలు బాగుపడతారు. సచీమాత అంటే దయచేసి నిమాయికి వండే అదృష్టం నాకు ఇవ్వండి అంటుంది అనమాట. అక్కడ ఉన్న భక్తులు అందరూ చెప్తారు, తల్లి రైట్, నువ్వే రైట్, మాకు ఏం అవసరం లేదు. దే అండర్స్టూడ్, అరే మాకు వాళ్ళందరికీ కోరిక ఉంది మహాప్రభుకి వంట చేసి పెట్టాలని చెప్పి, కానీ వాళ్ళకి తెలుసు సచీమాతకు ఉన్నంత ప్రేమ మాకు లేదు అని చెప్పి, కాబట్టి ఆవిడకే అవకాశాన్ని ఇవ్వాలి, కాబట్టి మీరే వండండి అని చెప్పి. సో ఆ రకంగా సచీమాత ఫర్ డేస్ టుగెదర్, కొన్ని ఆల్మోస్ట్ 10 రోజుల పాటు కంటిన్యూస్గా మహాప్రభుకి వండి పెడుతుంది. మహాప్రభు బయలుదేరిపోవాలనుకుంటారు, కానీ అద్వైత అంటారు ఇంకొక 2-3 రోజులు దయచేసి ఉండండి అని చెప్పి అంటారు. మహాప్రభు ఆ నిర్ణయాన్ని కూడా సమ్మతిస్తారు. సో నెక్స్ట్ 2-3 డేస్ కూడా సచీమాతే మహాప్రభుకి వండి పెడుతుంది. అండ్ ఫైనల్గా బయలుదేరాలని సమయం వస్తుంది. సో అద్వైతాచార్య చెప్తారు అన్నమాట, మీతో పాటు ఇంకొక 4 వస్తారు అని చెప్పి. ఎవరాళ్ళు? నిత్యానంద ప్రభు, జగదానంద పండిత్, దామోదర్ పండిత్ అండ్ 1 more క్యారెక్టర్. సో మొత్తం 4 మీతో పాటు వస్తారని చెప్పేసి మహాప్రభు సమ్మతిస్తారు. అలాగా మహాప్రభు బయలుదేరిపోతారు. వెంటనే అక్కడ ఉన్న భక్తులందరూ మళ్ళీ ఆడడం మొదలెడతారు. మెయిన్ అద్వైతాచార్య దారి వెనకాల వస్తూ ఉంటారు, ఏడుస్తారు అనమాట. మహాప్రభు వెనక్కి తిరిగి చూస్తారు. అద్వైతాచార్య చెప్తారు, చూడండి మీరు వైష్ణవులందరికీ పెద్ద, మీరు అందరికీ ఓదార్చాలి, మీరే ఆడడం మొదలెడితే వేరే వైష్ణవులు ఎవరు ఓదిస్తారు, కాబట్టి మీరు వెళ్ళి అందరూ ఓదార్చండి, మీరు ఆడవద్దని చెప్పి మహాప్రభు వెళ్ళిపోతారు. ఆయన అద్వైతాచార్య ఏడుస్తూ ఉంటారు, కానీ మహాప్రభు వెనక్కి తిరిగి చూడరు అనమాట. అక్కడ ఒక శ్లోకం వస్తుంది అనమాట, నిరపేక్ష అనే పదం వస్తుంది. నిరపేక్ష అంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిటాచ్డ్, నిరపేక్ష అంటే ఇక్కడ ఐ హావ్ రిటన్ నోట్స్. ఎటువంటి ఆసక్తి లేకుండా, అంటే నాకు వాళ్ళు ఎవరో తెలియదు, అంటే వాళ్ళు ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళు ఎవరో కూడా తన వాళ్ళు కాదన్నట్టుగా, తనకు సంబంధం లేనట్టుగానే మహాప్రభు వడివడిగా నడుచుకుని ముందుకెళ్ళిపోతారనమాట. సో ప్రభుపాద భాషలో రాస్తారు, ఏమంటారంటే మహాప్రభు ఎంతవరకు ఎలా ఉన్నారు, ఎంతవరకు మహాప్రభు తల్లికి ఏం చెప్తే అది చేస్తున్న విధంగా ఉన్నారు, కానీ ఇప్పుడు మహాప్రభు ఎలా ఉన్నారు, సంబంధం ముందుకు వెళ్ళిపోయారు. బికాస్ మహాప్రభు నోస్ ఏంటది, ఎవరైతే భక్తి మార్గంలో సీరియస్గా ఎంగేజ్ అవ్వాలనుకుంటున్నారో భౌతికమైన విషయాలు కొన్నిసార్లు ఆటంకం కలిగించినప్పుడు వాటిని దాటాల్సిందే అని చెప్పి, కానీ ఆ దాటే ప్రక్రియలో దాన్ని ఎలా దాటుతున్నావు, ఎదుటివారిని గాయపరిచి దాటుతున్నావా, ఎదుటివారిని ప్రేమగా దాటుతున్నావా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో చిన్నప్పుడు ఐ రిమెంబర్ ఐ వాచ్ మూవీ అక్కడ వాళ్ళ కొడుకు భార్య తల్లి ఉంటుంది, ఎంతో ప్రేమిస్తుంటారు, కానీ ఆడికి మిలిటరీకి వెళ్ళాలని కోరుకుంటుంది అనమాట, కానీ ఆ తల్లి వెళ్ళనివ్వదు, కానీ ఎప్పుడైతే తెలుస్తుందో ఆయన వెళ్ళిపోతాడు అనమాట. కానీ నాకు బాధేస్తుంది, అరే ఏంట్రా అని చెప్పిన, నా పాదం ఆగేనా ఏ బంధం ఎదురైనా అని చెప్పి, ఇది వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అనమాట, చాలా ఎమోషనల్ సాంగ్, అది సినిమా సాంగ్ అది, బట్ దెన్ ఐ రిమెంబర్ ఇట్. నాకు అనిపించింది అనమాట, అరే నా పాదం ఆగేనా ఏ బంధం ఎదురైనా అని చెప్పాను. ఐ ఫెల్ట్ బ్యాడ్, కానీ తర్వాత మూవీ కంక్లూజన్ అనిపించింది, తల్లి కూడా అర్థం చేసుకుంటుంది కొడుకు దేశం కోసం సైన్యంలో చేరాడని చెప్పి. తర్వాత లేటర్ ఆన్ మేము ఇలాగ ఈ దారిలో వచ్చినప్పుడు అప్పుడు మాకు మళ్ళీ ఇది కనెక్ట్ అయిందనమాట, నాకు అందుకని సాంగ్ అలా గుర్తుకుండిపోయిందనమాట.
సో నేను కూడా నాకు అది గుర్తెచ్చుకోవడం, నా 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 దారిను నా పాదం ఆగకూడదు, ఏ బంధం ఎదురైనా పాదం ఆగకూడదు అని చెప్పి, రైట్. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. వన్ కెనాట్ మేక్ ప్రోగ్రెస్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ఇఫ్ ఎంటాంగిల్డ్ ఇన్ మెటీరియల్ ఆబ్జెక్టివ్స్. మనం ఎవరిని సో వీ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫెయిత్. సో మహాప్రభు తర్వాత భక్తులందరూ ఎంత బాధపడినా సరే, అందుకే వజ్రాదపి కఠోరం కుసుమాదపి కోమలం. సో మహాప్రభు లవ్డ్ దెమ్ సో మచ్, కానీ తన బాధ్యత విషయంకి వచ్చినప్పుడు మహాప్రభు అది డేలా పడిపోలేదు, విస్మరించలేదు. తన బాధ్యత ఏంటా బాధ్యత? యుగధర్మం ప్రచారం చేయాలి, అదే ఆయన అవతారం యొక్క ఉద్దేశం. సో ఆ బాధ్యత గుర్తెచ్చుకొని నిరపేక్ష, ఎటువంటి ఆసక్తి లేకుండా మహాప్రభు ముందుకెళ్ళిపోతారు. ఆ విధంగా మహాప్రభు మిగతా నలుగురితో కలిసి జగన్నాథపురి వారు ప్రస్థానం అవుతారు. దాంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. సో ఎనీహౌ ఇట్ టుక్ కొంచెం ఇట్స్ ఎ లాంగ్ లెక్చర్, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ స్వీట్ అండ్ కండెన్స్డ్. సో చైతన్య చరితామృతం అత్యద్భుతంగా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రచించారు. దానికి ప్రభుపాదుల వారి భాష్యాలు జత కలిస్తే ఇంకా అద్భుతంగా తయారవుతుంది. సో ఐ హోప్ అండ్ ప్రే దాట్ శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ గౌర నితాయిల వారి యొక్క ఆశీర్వాదం నా మీద ఉండాలని చెప్పి, నేను వారి కథని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయగలుగుతున్నానని చెప్పి ఐ ప్రే టు ద లార్డ్షిప్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. श्री चैतन्य महाप्रभु की जय, श्री नित्यानंद प्रभु की जय, श्रील कृष्णदास कविराज गोस्वामी की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्णा.